ఓం శ్రీమాత్రే నమః. మూక పంచసతి ఆర్యా శతకము. కారణపరచిద్రూపా కాంచీపురసీమ్ని కామపీఠగతా కాచన విహరతి కరుణా కాశ్మీరస్తభక కోమలాంగలత. కాంచీపుర సీమలో కామపీఠముపై నెలకొని ఉన్నదియు కారణ రూపిణియు కరుణాతీత చైతన్యయు కుంకుమపు గుత్తువలే ఎర్రనైన కోమలమైన తీగ వంటి దేహము గలదియు దయాస్వరూపిణియు అయిన ఇట్టిదని చెప్పరాని ఒకానొక శక్తి విహరిస్తున్నది. కాంచీపుర ప్రదేశమున కామపీఠమును ఆశ్రయించినదై కారణపర చైతన్య రూపిణి మృదువైన తీగ వంటి దేహము గల ఒకానొక దయ విహరించుచున్నది. కారణపర చైతన్య రూపిణి కామపీఠము ఆశ్రయించినదై కుంకుమపు గుత్తువలె మృదువైన తీగ వంటి దేహము గల ఒకానొక దయ కాంచీపుర ప్రదేశమున విహరించుచున్నది. కామాక్షి అమ్మ దయకై ఈ శ్లోకాన్ని చదువుకుంటే అమ్మ దయ మనకి లభిస్తుంది. కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణశ్రుని పాశం కఠినస్తన భరనమ్రం కైవల్యానంద కందమవలంబే. కాంచీ నగరానికి తిలకము వంటిది. 4 చేతులు యందు ధనస్సు, బాణములు, అంకుశము, పాశములు ధరించినది. పాలిండ్ల బరువుచే వంగి ఉన్నదియు అయిన మోక్షానందానికి మూలము అయినట్టి అమ్మను నేను ఆశ్రయిస్తాను. కైవల్యానంద హేతువు ధనుర్బాణాంకుశ పాశములను బాహువులచే ధరించినట్టి కఠినములైన పాలిండ్ల బరువుచే వంగి ఉన్న ఒకానొక కాంచీనగర శ్రేష్ఠ వస్తువును ఆశ్రయించెదను. చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ కాంచి నిలయామే చిరతర సుచరిత సులభా చిత్తం శిశిరయతు చిత్సుధాధారా. చైతన్యామృత ప్రవాహ రూపిణి కాంచీపురమందు నివసించునట్టి కామాక్షీదేవి చింతామణియే. చింతింపబడిన ఫలములను చక్కగా పోషించి ఇచ్చుటలో కామాక్షి నా చిత్తమును చల్లబరుచునుగాక. కాంచీ నిలయమైన ఆ చింతామణియే కోరిన కోర్కెలను నాకు ఫలింపజేస్తూ ఉన్నది. ఆ తల్లి ఎంతో పుణ్యాత్ములకు మాత్రమే సులభముగా లభిస్తుంది. బాధాతప్తమైన నా చిత్తాన్ని ఆ అమృతధార చల్లబరుచునుగాక. చింతింపబడిన ఫలములను చక్కగా పోషించి ఇచ్చుటలో ఆ కామాక్షీదేవి చింతామణియే. ఆమె కాంచీయందు నివసించునట్టిది. ఆమె చైతన్యామృత ప్రవాహ రూపిణి కావున నా చిత్తమును చల్లబరుచునుగాక. కుటిలకచం కఠినకుచం కుందస్మిత కాంతి కుంకుమఛాయం కురుతే విహృతిం కాంచ్యాం కులపర్వత సర్వభౌమ సర్వస్వం. కాంచీపుర నగరమున వంకరలు తిరిగిన ముంగురులు కలది. కఠినములైన పాలిండ్లు గలది. మల్లె పువ్వు వంటి నవ్వు కలది. కుంకుమ పువ్వు వలె ఎరుపు గల హిమాలయ పర్వత చక్రవర్తి యొక్క సర్వస్వమైన శ్రీ కామాక్షీదేవి విహరించుచున్నది. వంకర్లు తిరిగిన తలకట్టు, కఠినములైన పాలిండ్లు, మల్లె పువ్వు వంటి తెల్లనైన చిరునవ్వు కాంతి, కుంకుమ వంటి ఎర్రనైన దేహఛాయ కలిగిన కులపర్వతాలకు చక్రవర్తి అయిన హిమవంతుని సర్వస్వమైన గారాల కూతురు కామాక్షీదేవి కాంచీపట్టణమందు విహరిస్తున్నది. వంకరలు తిరిగిన ముంగురులు కల, కఠినములైన పాలిండ్లు గల, మల్లె పువ్వు వంటి నవ్వు తెలుపు, కుంకుమ పువ్వు వలె ఎరుపు గల హిమాలయ పర్వత చక్రవర్తి యొక్క సర్వస్వం అనదగిన శ్రీ కామాక్షీదేవి కాంచీపురియందు విహరించుచున్నది. పంచశర శాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన కాంచీసీమ్ని కుమారీ కాచన మోహయతి కామజేతారం. కాంచీపుర పరిసరమున యవ్వనము కలిగిన కుమారి దృష్టి కటాక్షముతోనే కాముని జయించిన శివుని మోహింపజేయుచున్నది.
అమ్మ కనుచూపులు కామశాస్త్ర బోధనలో పరమ గురువులు వంటివి. కాముని జయించిన పరమశివుని కూడా కాంచీసీమలోని ఈ కుమారి మోహింపజేస్తున్నది. కామశాస్త్ర బోధము ననరించుటలో ప్రథమాచార్యత్వమును పొందిన దృష్టిపాతముతో కాంచీపుర సీమయందలి ఒకానొక కుమారి అయిన శివుని మోహింపజేయుచున్నది. పరయా కాంచీపురయా పర్వత పర్యాయ పీనకుచ భరయా పరతంత్రావయమనయా పంకజస బ్రహ్మచారిలోచనయా. కమలములు వంటి కన్నులు గలది, పర్వతములకు మారుపేరైన స్తనముల బరువుతో కాంచీ నగరమును తన నగరముగా చేసుకొని ఉన్న కామాక్షీదేవి చేత దాసులుగా చేయబడి ఉన్నాము. పర్వతములకు మారు రూపాలైన బరువైన పాలిండ్లతో, పద్మాలకు సాటివైన కన్నులతో కాంచీపుర నివాసి అయిన ఈ పరాశక్తికి మేము వశమైనాము. కాంచీ నగరమునే తన నగరముగా చేసుకున్న పర్వతములకు మారుపేరైన స్తనములు బరువుగల కమలములు వంటి కన్నులు గల ఈ కామాక్షీదేవి చేత దాసులుగా చేయబడి ఉన్నాము. ఐశ్వర్యమిందుమౌళేః ఐకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతం ఐందవ కిశోరశేఖరం ఐదం పర్యంచకాస్తి నిగమానాం. చంద్రశేఖరుని ఐశ్వర్యము అమ్మవారే. అతని వలె బాలచంద్రుడిని శిరస్సున దాల్చి ఉన్నది. వేదముల యొక్క తాత్పర్యము, జీవైశ్వర్యైక జ్ఞాన హేతువు అయిన ఆమె కాంచీపురమున ఉన్నది. పరమశివుని ఐశ్వర్యము అద్వైత సిద్ధి నందించునది. వేదముల సారము బాలచంద్రుడిని శిరస్సున ధరించినదియు అయిన అమ్మ కాంచీనగర మధ్యస్థమై ప్రకాశిస్తున్నది. అమ్మవారనగా చంద్రశేఖరుని ఐశ్వర్యము అతని వలె బాలచంద్రుడిని శిరమున దాల్చి ఉన్నది. వేదముల యొక్క తాత్పర్యము, జీవైశ్వర్యైక జ్ఞాన హేతువు ఆమె కాంచీనగర మధ్యమున ఉన్నది. శ్రితకంపాసీమానం శిథిలిత పరమశివధైర్యమహిమానం కలయే పాటలిమానం కంచన కంచుకిత భువన భూమానం. భువన సమూహమునే చొక్కాగా చేసుకొని ధరించి కంపానది తీర భూసీమనాశ్రయించిన పరమశివుని ధైర్య మహిమలను శిథిలము చేసిన ఒకానొక ఎరుపును ధ్యానించెదను. కంపానది తీరమును ఆశ్రయించినదియు పరమశివుని ధైర్యమును నిగ్రహమును సడలింపచేసిన మహిమాన్వితురాలును చతుర్దశ భువన భూములనే వస్త్రముగా ధరించినట్టిదియు అయిన ఒకానొక అరుణ వర్ణమును ధ్యానిస్తాను. తల్లిని ధ్యానించదను అని అర్థం. కంపానది తీర భూసీమనాశ్రయించిన పరమశివుని ధైర్య మహిమనే శిథిలమునర్చిన భువన సమూహమునే చొక్కాగా చేసుకొని ధరించిన ఒకానొక ఎరుపును ధ్యానించెదను. ఆదృత కాంచీ నిలయాం ఆధ్యామారూఢ యవ్వనాటోపాం ఆగమవతం సకలికాం ఆనందాద్వైత కందళిం వందే. కాంచీ నగరాన్నే తన నిలయముగా చేసుకొని యవ్వన గర్వము పర్వమును ఎక్కి వేదములు తమ తలలయందు శిరోభూషణముగా ధరించిన మొగ్గయు ఆనందాద్వైత వృక్షమునకు మొలకయగు కామాక్షీదేవికి నమస్కరించుచున్నాను. కాంచీపురాన్ని ఆదరించినట్టిది ఆదిశక్తియు యవ్వనావస్థను ఆక్రమించినట్టియు వేద శిరస్సులందు మొగ్గగా బాసిల్లు నట్టిదియు అద్వైతానంద స్థితికి అంకురమైనదియు అయిన తల్లికి నమస్కరిస్తున్నాను. కాంచీ నగరమందు నివసించు నాధారము గల యవ్వన గర్వ పర్వతమునెక్కిన ఆగమవతుల తలలయందు అలంకారముగా వెలియు మొగ్గయు ఆనందాద్వైత వృక్షమునకు మొలకయగు కామాక్షీదేవికి నమస్కరించుచున్నాను. తుంగాభిరామకుచభర
శృంగారితమాశ్రయామి కాంచిగతం గంగాధరపరతంత్రం శృంగారాద్వైతతంత్రసిద్ధాంతం. ఎత్తైన అందమైన స్తనముల బరువుచే సింగారించుకొని శివుని విధేయమై కాంచీపురములో ఉన్న శృంగారాద్వైత శాస్త్ర సిద్ధాంతమగు అమ్మవారిని ఆశ్రయించెదను. కాంచీపురములోని ఉన్నతములు మనోహరములు అయిన పాలెండ్ల బరువుతో శృంగారితమైనదియు శృంగారాద్వైత తంత్ర సిద్ధాంత స్వరూపిణియు గంగాధరునికి విశేషమైనట్టిదియు అయిన తల్లిని ఆశ్రయిస్తున్నాను. ఎత్తైన అందమైన స్తనముల బరువుచే సింగారించుకొను శివునకు విధేయమై కాంచిలో ఉన్న శృంగారాద్వైత తంత్ర సిద్ధాంతమును ఆశ్రయించెదను. కాంచీరత్న విభూషాం కామపి కందర్పసూతికాపాంగీం పరమాం కళాముపాసే పరశివ వామాంగపీఠికాసీనాం. కాంచీపురానికి రత్నభూషణమైన మన్మధుని ప్రసూతి గృహమైన కటాక్షములు గల ముక్కంటి అయిన శివుని తొడపై కూర్చుండిన ఒకానొక శ్రేష్టమైన కలను ఉపాసించెదను. కాంచీనగరానికి రత్నాలంకారమైన కాముని జన్మగృహమైన కటాక్షము గల పరమశివుని ఎడమ తొడపై కూర్చుని ఉన్న ఒకానొక శ్రేష్టమైన కలను ఉపాసించెదను. కాంచీనగరానికి రత్నాభరణమైనట్టిదియు మన్మధుని పుట్టించే శక్తిగల అడగంటి చూపులు గలదియు పరమశివుని ఒడిలో ఎడమ భాగాన్నే పీఠముగా కలిగియున్నదియు అయిన సర్వోత్కృష్టమైన 16వ చంద్రకళను ఉపాసిస్తున్నాను. పాతీరచరాణాం కరుణాకోరకితదృష్టిపాతానాం కేళీవనం మనో మే కేషాంచిద్భవతు చిద్విలాసానాం. పంపానది తీరమున సంచరించుచు కరుణ మొగ్గ తొడిగిన కటాక్షములతో అనిర్వచనీయమైన చిద్విలాసములకు నా యొక్క మనస్సు విహార ఉద్యానము అగునుగాక. కంపానది తీరములో సంచరిస్తూ దయతో మొగ్గ తొడిగిన ఒకానొక కనుచూపుల ప్రవాహపు చైతన్య విలాసాలకు నా మనస్సు ఆటస్థలమై తోటగా ఉండుగాక. నా మనస్సనే క్రీడావనంలో దయాద్ర దృష్టులను ప్రసరింపజేస్తూ అమ్మ విహరిస్తూ ఉండాలి. పంపానది తీరమున చరించుచు కరుణ మొగ్గ తొడిగిన చూపులు గల అనిర్వచనీయములైన చిద్విలాసములకు నా మనస్సు కేళివనమగుగాక. ఆమ్రతరుమూలవసతేహే ఆదిమ పురుషస్య నయన పీయూషం ఆరబ్ధ యౌవనోత్సవం ఆమ్నాయ రహస్యమంతరమవలంబే. ఆమ్ర వృక్షము యొక్క మూలమును నివాసమును చేసుకొని మొదటి పురుషుడైన శివుని యొక్క నయన నేత్రామృతమైన యవ్వనోత్సవమును ఆరంభించిన వేద గుహ్యమును హృదయమునందే విడువక పట్టుకొందును. ఒక మామిడి చెట్టు మూలాన్ని నివాసంగా చేసుకున్న ఆది పురుషుడు ఏకామ్రనాథుడైన శివుడు. ఆయన కన్నులకు అమ్మ రూపము అమృతపానము. అమ్మ రూపము ఎలాంటిదంటే వేదాలలో దాగి ఉన్న సారము, నిత్య యవ్వనోత్సవము గలది. అట్టి అమ్మను నా మనస్సులో ఊతగా గ్రహిస్తున్నాను. మామిడి చెట్టు యొక్క మూలమును నివాసముగా చేసుకున్న ఆదిమ పురుషుని నేత్రామృతమైన యవ్వనోత్సవమును ఆరంభించిన వేద గుహ్యమును హృదయము లోపల విడువక పట్టుకొందును. అధికాంచి పరమయోగిభిః ఆదిమ పరపీఠసీంని దృశ్యేన అనుబద్ధం మమ మానసం అరుణిమ సర్వస్వ సంప్రదాయేన. కాంచీపురమందు ముక్కంటి అయిన పరమశివుడను పీఠమును పరమయోగులచే చూడదగిన అరుణిమ సర్వస్వ సంప్రదాయముతో నా మనస్సునకు అనుబంధం ఏర్పడినది.
కాంచీనగరమందలి పరమయోగులు మొట్టమొదటియు సర్వోత్కృష్టమును అయిన పీఠసీమలో ఏ దృశ్యాన్ని దర్శిస్తూ ఉంటారో అట్టి అరుణిమ సర్వస్వ సంప్రదాయము చేత అంటే జగత్తునంతా తనలో ముంచెత్తి వేసే ఎరుపు రంగు ప్రవాహ రూపము చేత నా మనస్సు నిశ్చలంగా హత్తుకున్నది. కాంచీనగరియందు ఆదిమ పరమశివుడను పీఠమును పరమయోగులుచే చూడదగిన అరుణిమ సర్వస్వ సంప్రదాయముతో నా మనస్సునకు అనుబంధం ఏర్పడినది. అంకిత శంకర దేహాం అంకురితో రోజ కంకణాశ్లేషై అధికాంచి నిత్యతరుణీం అద్రాక్షం కాంచిదద్భుతాం బాలాం. కాంచీపురమునందు స్తన కంకణాలింగనము చేత గుర్తులు ఏర్పడిన శంకర దేహము గల నిత్య తరుణి అయిన బాలను చూచితిని. ఆ నిత్య యవ్వన లోకోత్తరమైన బాల తాను అతనిని కౌగులించుకొనగా శంకరుని దేహము ఆమె స్తనముల చేత కరకంకణముల చేత పులకల మొలకలెత్తినది. ఆ విధంగా శంకరుని శరీరంపై అంకములు ఏర్పడినవి. అట్టి అమ్మను నేను కాంచీనగరములో దర్శించాను. కాంచీనగరియందు అంకురించిన స్తన కంకణాశ్లేష చిహ్నిత శంకర దేహము గల యొకానొక నిత్య తరుణి అయిన బాలను చూచితిని. మధుర ధనుషా మహీధర జనుషా నందామి సురభిబాణజుషా చిద్వపుషా కాంచీపురే కేళిజుషా బంధు జీవ కాంతిముషా. చెరుకు విల్లు పువ్వులు బాణములుగా గల బంధుజీవ పుష్పము యొక్క కాంతిని పొంది చైతన్య శరీరము కలిగిన కాంచీపురమందు ఆడుకొను పర్వతమునందు జనించిన శ్రీ కామాక్షి దేవి చేత ఆనందం పొందుచున్నాను. కాంచీపురములో ఆడుకుంటున్న చైతన్య స్వరూపిణి అమ్మ అంకెన పువ్వుల ఎర్రని కాంతిని దోచుకున్నట్టిది. చెరుకుగడ తీయని విల్లును ధరించినది. ఆమె పర్వతరాజు నుండి అవతరించినది. సువాసన గల పువ్వులు ఆమె బాణములు. అట్టి తల్లిని భావించి ఆనందిస్తున్నాను. చెరుకు విల్లు పువ్వులు బాణములుగా గల బంధుజీవ పుష్పము యొక్క కాంతి నపహరించు చైతన్య శరీరము గలిగి కాంచీపురమందాడుకొనుచు పర్వతమునందు పుట్టిన శ్రీ కామాక్షి దేవి చేత ఆనందించుచున్నాను. మధురస్మితే నరమతే మాంసలకుచ భారమందగమనేన మధ్యే కాంచీ మనోమే మనసిజ సామ్రాజ్య గర్వబీజేన. మధురమైన చిరునవ్వు గల బలమైన కుచుమల బరువుతో మందగమనము గల మన్మధుని సామ్రాజ్య గర్వమునకు హేతువైన శ్రీ కామాక్షి దేవితో ఆడుకొనుచున్నాను. పుష్టి నందిన పాలిండ్ల బరువుచే మెల్లగా నడిచి వస్తున్నట్టిది. మకరంధాన్ని చిమ్మే పువ్వుల వంటి చిరునవ్వులు కలది. మన్మథ సామ్రాజ్యమైన శృంగార రసానికి ఆదిష్టాత్రియు మూలమును అయినట్టిది. కాంచీనగర మధ్యలో వర్తించే అమ్మతో నా మనస్సు ఆనందిస్తున్నది. తీయని నవ్వు, బలిసిన కుచమల బరువు, మందగమనము గల మన్మధుని సామ్రాజ్య గర్వమునకు హేతువు అయిన కామాక్షిదేవితో ఆడుకొనుచున్నాను, ఆనందించుచున్నాను. ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగనదహనహోతృమయీం అంబుమయీం ఇందుమయీం అంబామనుకంపమాదిమామీక్షే. కంపానది తీరమున భూమి, సూర్య, వాయువు, ఆకాశం, అగ్ని, యజమాన జల చంద్ర రూపాష్టమూర్తి అయిన తల్లిని వీక్షించుచున్నాను. పృథ్వీ, సూర్య, వాయువు, ఆకాశము, అగ్ని, జల చంద్రులనుడు అష్టమూర్తులతో నిండియున్న ఆది జననిని కంపానది తీర సమీపములో చూస్తున్నాను. భూమి, సూర్య, వాయువు, ఆకాశము, అగ్నిమూర్తి, యజమాన జల చంద్ర రూపాష్టమూర్తియగు మొదటి తల్లిని కంపానది తీరమున చూచుచున్నాను. లీనస్థితి ముని హృదయే ధ్యానస్థిమితం తపస్యదుపకంపం పీనస్తనభరమీడే
మీనధ్వజతంత్రపరమతాత్పర్యం. మునుల హృదయాలలో ధ్యాన నిశ్చలమై ఉన్న ఆది విద్య తంత్రములకు పరమ తాత్పర్య రూపిణి అయిన శ్రీ కామాక్షీదేవిని ఆరాధించెదను. పుష్టి గలిగిన పాలిండ్లతో కంపానది తీరములో తపస్సు చేసుకుంటున్న అనంగతంత్ర పరమార్థమైన ఆ తల్లిమూర్తి ధ్యానములో లీనమైన ముని హృదయాలలో చెక్కు చెదరక నిలిచి ఉంటుంది. అట్టి తల్లిని స్తోత్రం చేస్తాను. ముని హృదయమున లీనస్థితి కలిగిన ధ్యాన నిశ్చలమైన కంపానది తీరమున తపమొనర్చుచున్న ఆవైన స్తనముల బరువుగల కాది విద్య తంత్రమునకు పరమ తాత్పర్య రూపిణి అయిన శ్రీ కామాక్షీదేవిని స్తుతించెదను. శ్వేతామంధరహసితే శాతామధ్యే చ వాంగ్మనోతీత శీతాలోచనపాతే స్ఫీతాకుచసీమ్ని శాశ్వతీ మాత. తెల్లని మందహాసము, సన్నని నడుము కలిగి చల్లని దృష్టి కలిగిన ఆమె సద్గుణ తత్వమును వాగ్మనస్సులు చెప్పలేవు. ఆద్యాంతములు లేని శాశ్వతురాలైన తల్లి ఆమె. తెల్లని కాంతులు గలవి ఆమె చిరునవ్వులు, సన్నని నడుము గలది, పుష్టిగల పాలిండ్లు కలది, చల్లని చూపు తల్లిది. ఇంతేకాదు మాటలకు మనస్సుకు అందని బ్రహ్మతత్వము ఆమెది. శ్రీ కామాక్షి శాశ్వత మాత. ఆమె మందహాసము తెల్లనిది, నడుము సన్ననిది, దృష్టిపాతము చల్లనిది, కుచసీమ లావైనది. ఆమె వాంగ్ మనస్సులకు అందనట్టిది. పురతః కదానుకరవై పురవైరి విమర్ద పులకితాంగలతాం పునతేం కాంచీదేశం పుష్పాయుధ వీర్య సరస పరిపాటి. శివుని కౌగిలింత చేత పులకిత శరీరము గల కాంచీపురానికి పవిత్రమునర్చు మన్మధుని వీర్యము యొక్క సరసపాటియగు శ్రీ కామాక్షిదేవిని ఎప్పుడు నా ఎదుట సాక్షాత్కరించుకొందునో. మన్మధుని పరాక్రమానికి సారభూతురాలైన అమ్మ యొక్క తీగ వంటి శరీరము పరమశివుని కౌగిలింతతో పులకించిపోతుంది. అట్టి ఆనంద స్వరూపిణి కాంచీ దేశాన్ని పవిత్రంగా చేస్తుంది. ఆ తల్లిని నేనెప్పుడు ప్రత్యక్షం చేసుకుంటానో కదా. పురివైరి యొక్క బిగి కౌగిలింత చేత పులకిత శరీరము గల కాంచీదేశమును పవిత్రమొనర్చు మన్మధుని వీర్యము యొక్క సరసపరిపాటియగు శ్రీ కామాక్షిదేవిని ఎప్పుడు నా ఎదుట సాక్షాత్కరించుకోగలుగుతానో. పుణ్యాకాపి పురంధ్రీ పుంఖిత కందర్ప సంపదా వపుషా పుళినచరీ కంపాయాః పురమథనం పులకనిచుళితం కురుతే. కంపానది యొక్క ఇసుక తిన్నెలలో విహరించి ఒక పుణ్యవతి కామాక్షీదేవి మన్మధునికే రెక్కలు మొలపింపజేయు రూప సంపద కలిగిన శరీరముతో శివుని పులకింపజేయుచున్నది. ఒకానొక పతివ్రతా శిరోమణి మన్మధుని పూర్వపుణ్య ఫలితముగా సంక్రమింపజేసుకొనిన తన సుందర శరీరమును అంతరించుకొనినదై కంపానది తీరపు ఇసుక తిన్నెలపై సంచరిస్తున్నది. ఆ పతివ్రత దర్శనం వలన త్రిపుర వైరి అయిన శివుని శరీరము పులక మొలకలతో కప్పబడిపోతున్నది. కంపానది యొక్క ఇసుక తిన్నెలలో విహరించి ఒక పుణ్యగంగ మన్మధుని రెక్కలు మొలపింపజేయు రూప సంపద గల శరీరముతో శివుని పులకింతు నొనర్చుచున్నది. తనిమాద్వైతవలగ్నం తరుణారుణ సంప్రదాయతనులేఖం తటసీమనికంపాయాః తరుణిమ సర్వస్వమాద్యమద్రాక్షం. తన శరీరమునందు తరుణారుణ రేఖలతో తరుణిమ సుమ సంప్రదాయమును సృష్ట్యాది నుండి నేటిదాకా కాపాడుకొనుచున్న యవ్వన సర్వస్వమనదగిన కామాక్షీదేవిని కంపానది తీరమున చూచితిని. కంపానది ఒడ్డున సనాతనము నిత్యము అయిన సర్వ యవ్వన సంపద రూపిణి అయి చక్కని ఎరుపు రంగైన తన లావణ్య రేఖగా వేసుకున్న కామాక్షి తల్లిని దర్శించాను.
పంపానది తీరమున ఒక యవ్వన స్వరూపము అనదగిన కామాక్షీదేవిని చూచితిని. ఆమె తన శరీరమును తరుణారుణ రేఖతో తరుణారుణ సంప్రదాయమును సృష్ట్యాది నుండి నేటిదాకా కాపాడుకొనుచు వచ్చినట్లున్నది. పౌష్టిక కర్మ విపాకం పౌష్పశరం సవిధసీమ్నికంపాయాః అద్రాక్షమత్తయవ్వనం అభ్యుదయం కంచిదర్ధశశిమౌళేః. మన్మధుని శరీర పుష్టి పరిణామమైన యవ్వనము పొందిన శివుని యొక్క ఒకానొక అభ్యుదయమని చెప్పదగిన అమ్మవారిని దర్శించితిని. క్షీణించిన మన్మధుడు పుష్టి కర్మలను చేసి తత్కర్మ పరిపాకమాయనున్నట్లు అమ్మ యొక్క యవ్వన దశగా ప్రతిఫలించినాడు. అది అర్ధచంద్రుని శిరస్సును దాల్చిన శివునకు అభ్యుదయ కర్మ ఫలితముగా పరిణమించినది. కంపాతీర సమీపములో అలాంటి యవ్వన స్త్రీని వీక్షించాను. పంపానది సమీపమున మన్మధుని పౌష్టిక కర్మ పరిపాకముగా యవ్వనము పొందిన అర్ధచంద్రమౌళి యొక్క ఒకానొక అభ్యుదయమని చెప్పదగిన అమ్మవారిని చూచితిని. సంశ్రిత కాంచీ దేశే సరసిజ దౌర్భాగ్య జాగ్రదుత్తంసే సంవిన్మయే విలీయే సారస్వత పురుషకార సామ్రాజ్యే. కాంచీనగర దేశమున ఆశ్రయించి చంద్రుని శిరోభూషణముగా గల జ్ఞానమయమైన సరస్వతికి సంబంధించిన యత్న పరిపూర్ణత ఎందు లీనమగుచున్నాను. కమలాలకు దురదృష్టాన్ని కలిగిస్తూ ఉదయించిన చంద్రుని కిరీటముగా కలిగిన సారస్వత సామ్రాజ్యాధికార సామర్థ్యాన్ని కలిగించే జ్ఞాన స్వరూపిణి యందు నేను విలీనమగుదునుగాక. కాంచీనగర ప్రదేశమును ఆశ్రయించిన చంద్రుడు శిరోభూషణముగా గల జ్ఞానమయమైన సారస్వత ప్రయత్న పరిపూర్ణత యందు లీనమగుచున్నాను. మోదిత మధుకర విశిఖం స్వాధిమ సముదాయ సారకోదండం ఆదృత కాంచీ ఖేళనం ఆదిమ మారుణ్య భేదమా కలయే. పువ్వులు బాణంగా చెరుకు విల్లుగా ఉన్న కాంచీపురంలో ఆడుకొనుట యందు ఆధారము గల ఒక విధమైన ఎరుపును విశేషంగా ధ్యానించుచున్నాను. పుష్ప బాణములను చెరుకు వింటిని ధరించి కాంచీ నగరి యందు ఆటలాడుట యందు ఇష్టపడునట్టి సనాతనమైన ఒకానొక అరుణ వర్ణమునను నేను ధ్యానిస్తాను. పూలు బాణములుగా గల చెరుకు విల్లుగా గల కాంచీనగర ప్రదేశములో ఆడుకొనుటయందాధారము గల ఒకానొక అరుణిమ విశేషమును ధ్యానించెదను. పురరీకృత కాంచీపురీం ఉపనిషదరవింద కుహర మధుధారం ఉన్నమ్రస్తన కలశీం ఉత్సవలహరీముపాస్మహే శంభోః. కాంచీపురి వాసము అంగీకరించిన వేదాంత కమల గర్భ మధుధారమై ఎత్తైన కలశములు వంటి స్తనములు గలది శివుని యొక్క సంతోష ప్రవాహమైన అమ్మవారిని ధ్యానించెదను. కాంచీపుర నివాసాన్ని స్వీకరించినట్టి ఆ తల్లి పూర్ణ కుంభములు వంటి స్తనములతో శివునికి ఉత్సవము చేయుచున్నది. అట్టి ఉపనిషత్తులైన పద్మములందరి సారమైన తేనేవాక అయిన కామేశ్వరుని ఉపాసిస్తున్నాను. కాంచీపుర వాసమును అంగీకరించిన వేదాంతములనడి కమలముల గుహలందలి మధుధారయైన ఎత్తైన కుండలు వంటి స్తనములు కల శివుని సంతోషములు ప్రవాహమైన అమ్మవారిని ధ్యానించెదను. ఏన శిశు దీర్ఘలోచనం ఏన పరిపంథి సంతతం భజతాం ఏకామ్రనాథ జీవితం ఏవం పదదూరమేకమవలంబే. జింక పిల్ల కన్నులు పోలిన కన్నులు గలిగినది, ఎల్లప్పుడూ నమస్కరించు వారి పాపములను పోగొట్టేది, ఈ విధంగా అని చెప్పరాని ఒక ఏకామ్రనాథుని యొక్క జీవితమైన శ్రీ కామాక్షీదేవిని ఆశ్రయించెదను. జింకపిల్ల కన్నులు వంటి మిక్కిలి పొడవైన కన్నులు అమ్మవారివి. తనకు నమస్కరించే భక్తుల యొక్క పాపాలను అరికట్టేది ఆ తల్లి. ఏకామ్రనాథుని ఉజ్జీవింపజేసడి శక్తి ఇటువంటిదని చెప్పలేనిది. అట్టి ఒకానొక దేవి అయిన తల్లిని నేను ధ్యానించెదను.
జింక పిల్ల కన్నులు వలె పొడవైన కన్నులు గలది, ఎల్లప్పుడూ నమస్కరించు వారి పాపములను పోగొట్టు ఇట్లని చెప్పరాని యొక్క ఏకాంబ్రాధుని జీవితమైన శ్రీ కామాక్షిదేవిని ఆశ్రయించెదను. ఆ చల్లని తల్లిని ధ్యానించెదను. స్మయమానముఖం కాంచీ అయమానం కమపి దేవతా భేదం దయమానం వీక్ష్య ముహుర్వయమానందామృతాంబుధౌ మగ్నాః. ఆ తల్లి యొక్క ముఖము నవ్వుచున్నట్లు, కాంచీపురమును చేరుకొనుచున్నట్లు, అందరిపైన దయా ప్రేమ చూపుచున్నట్లు అనిపించుచున్నది. ఆమె ఏదో ఒక అనిర్వచనీయమైన ప్రభావము గల దేవత అని తోచుచున్నది. ఆమెను పదే పదే చూసి మేము ఆనందామృత సాగరమందు తేలియాడుచున్నాము. దయను కురిపించే కన్నులతో, చిరునవ్వులు ఒలకబోసే ముఖంతో కాంచీ నగరాన్ని చేరుకుంటున్న ఆ విశిష్ట తేజస్సును చూసి మేము ఆనందమనే అమృత సముద్రంలో మునిగిపోయాము. మాకమ్మవారి ముఖము నవ్వుచున్నట్లు కనిపించుచున్నది. కాంచీ నగరమును చేరుకొనుచున్నట్లు, అందరిపైన దయ చూపుచున్నట్లు అనిపించుచున్నది. ఆ అమ్మ ఏదో ఒక అనిర్వాచ ప్రభావము గల దేవతయని తోచుచున్నది. ఆమెను మాటి మాటికి చూసి మేము ఆనందామృతం అనే సముద్రంలో మునిగితిమి. కుతుకజుషి కాంచి దేశే కుముదతపోరాశిపాకశేఖరితే కురుతే జనో మనోయం కులగిరి పరిబృఢకులైకమణిదీపే. హిమవంతుని కులమును వెలిగించు మణిదీపము చంద్రుని శిరోభూషణముగా ధరించి కాంచీపుర ప్రదేశమున సంతోషముతో పొంది ఉన్న అమ్మవారి యందు ఈ మూక కవి మనస్సు కలిగియున్నాడు. పర్వతరాజైన హిమవంతుని వంశానికి విశిష్ట మణిదీపమైన ఆ తల్లి కలువ పువ్వుల తపఃఫలమైన చంద్రుని సిగలో ధరించినది అయినప్పటికీ కాంచీ విహారమందు ఆసక్తి గలిగినది. అట్టి తల్లియందు ఈ శిశువు మనస్సు లగ్నమై ఉన్నది. కాంచీదేశ వాస కుతూహలము గల చంద్రుని శిరోభూషణముగా ధరించిన హిమవంతుని కులమును వెలిగించు మణిదీపమైన అమ్మవారి యందు ఈ మూక కవి మనస్సు కలిగియున్నాడు. వీక్షే మహి కాంచీపురే విపులస్తన కలశ గరిమ పరవశితం విద్రుమ సహచర దేహం విభ్రమ సమవాయ సారసం నాహం. కాంచీ నగరమున పెద్ద కలశములు వంటి చన్నులు బరువు చేత పరవశము చేయబడిన విలాస నివాసమైన పగడపు రంగు గల దేహము కలిగిన అమ్మవారిని చూచెదనుగాక. మహత్తరములైన స్తన కలశములు గొప్పతనానికి ప్రవశించినదై, పగడములు వంటి ఎర్రనైన శరీర కాంతి కలదై, విలాసవంతమైన నడకలకు సంసిద్ధమైనట్టిదై అమ్మను కాంచీపురమందు కాంచుదుముగాక. కాంచీ నగరమున పెద్ద కుండలు వంటి చనుల బరువు చేత పరవశము చేయబడిన విలాస నివాసమైన పగడపు రంగు దేహము గల అమ్మవారిని చూచెదనుగాక. కురువింద గోత్రగాత్రం కూలచరం కమపి నౌమి కంపాయాః కూలంకషకుచకుంభం కుసుమాయుధ వీర్యసార సంరంభం. కురువింద మణుల గోత్రమునందు పుట్టినట్లు ఉన్న శరీరము గల కోలముల నొరయు కుండలు వలె కుచములు గల మన్మధుని వీర్యసారము యొక్క వేగ స్వరూపిణి అయిన అమ్మవారిని నమస్కరించెదను. ఆ కామాక్షిదేవికి నమస్కరించెదను. కురువింద మణుల పర్వతపు కాంతిగల అరుణ శరీరముతో బాహుమూలపు ఒడులు నొరసుకొని కిక్కిరిసిన చనులు కుండలతో మన్మధుని శక్తినంతటిని స్వాయత్తం చేసుకున్న సంసిద్ధతో కంపానది తీరములో విహరిస్తూ ఉన్న ఆ తల్లికి నమస్కరిస్తున్నాను. కురువిందమను గోత్రమున పుట్టినట్లున్న శరీరము గల కంపానది తీరమున విహరించు కులముల నొరయు కుండలు వంటి కుచములు గల ఒకానొక కుసుమాయుధ వీర్యసార సంరంభ రూపిణి అయిన అమ్మవారిని నమస్కరించెదను. కుట్మలిత కుచ కిశోరైః కుర్వాణైః కాంచీదేశ సౌహార్దం కుంకుమశోణైర్నిచితం కుశలపథం శంభు సుకృత సంభారైః. మొగ్గ తొడిగిన చిన్న కుచములు గల
కాంచీ దేశముతో మైత్రిని చేయుచున్న కుంకుమ పూత పూసినట్లు ఉన్న శివుని పుణ్యమాల అతిశయముల చేత మంగళ మార్గము నింపబడి ఉన్నది. మొగ్గలు వంటి వట్రవచనలు కలవి, కాంచీ దేశములో స్నేహం చేసేవి, కుంకుమ వంటి ఎర్రదనంతో నిండినవి అయిన శివుని పుణ్య సంపదల సామాగ్రిచే అనగా అమ్మవారిచే మా క్షేమ మార్గము సంపన్నమయ్యున్నది. మొగ్గల వంటి చిన్న కుచములు గల కాంచీ దేశముతో స్నేహమునర్చుచున్న కుంకుమ పూత పూసినట్లు ఎర్రనయ్యున్న శివుని పుణ్యములచే క్షేమ మార్గము నిండియున్నది. అంకితకచేన కేనచిత్ అంధం కరణౌషధేన కమలానాం అంతఃపురేణ శంభోః అలంక్రియా కాపి కల్ప్యతే కాంచ్యాం. శిరస్సునందు చంద్రుని భూషణముగా ధరించిన పరమశివుని అంతఃపురమైన అమ్మవారి చేత కాంచీపురమున ఒక అలంకారముగా కల్పింపబడుచున్నది. శంభుని అంతఃపురము అమ్మ. అట్టి అమ్మ తన సిగయందు ఒకానొక విశిష్టమైన చంద్రరేఖను అలంకరించుకున్నది. ఆ చంద్రకాంతి కమల సమూహముల కాంతిని కప్పివేయునట్టి ప్రకాశము కలది. అట్టి అమ్మ కాంచీ నగరానికే గల ఒకానొక అలంకారముగా భాసిస్తున్నది. కచములందు చంద్రుని భూషణముగా ధరించిన శివుని అంతఃపురమైన అమ్మవారి చేత కాంచీనగరమున ఒక అలంకారమును కూర్చబడినది. ఉరరీకరోమి సంతతం ఉష్మలఫాలేన లాలితం పుంసా ఉపకంపం ఉచితఖేళనం ఊర్వీధర వంశ సంపదున్మేషం. ఆవిరులు చిమ్ముచున్న పాలనేత్రములు గల పురుషునిచే నిరంతరము లాలింపబడిన కంపానది తీరమున తగిన ఆటలు ఆడుకును పర్వతవంశ సంపదకు వికాసము కలిగించిన అమ్మవారిని అంగీకరించెదను. సెగలు చిమ్మే అగ్నిని నుదుట ధరించిన శివునిచే నిరంతరముగా అమ్మ లాలింపబడుచున్నది. కంపానది తీరములో తగినట్టి క్రీడలతో సంచరించుచున్న హిమవత్ పర్వత వంశపు వెలుగు అయిన అట్టి అమ్మను భావిస్తాను. అగ్నిపాలమందుగల పురుషుని చేత ఎల్లప్పుడూ లాలింపబడిన కంపానది సమీపమున తగిన ఆటలు గల పర్వతవంశ సంపదకు వికాసమైన అమ్మవారిని అంగీకరించెదను. ఆవిరులు చిమ్ముచున్న పాలనేత్రములు గల పురుషుని చేత నిరంతరము లాలింపబడిన కంపానది తీరమున తగిన ఆటలు ఆడుకొను పర్వతవంశ సంపదకు వికాసము కలిగించిన అమ్మవారిని అంగీకరించెదను. అంకురితస్తనకోరకం అంకాలంకారం ఏకచూతపతేః ఆలోకే మహికోమలం ఆగమసల్లాపసారయాథార్థ్యం. అంకురించిన స్తనముల మొగ్గలుగా ఏకాంబరేశ్వరుని అంకమునకు అలంకారమైన వేద సల్లాపములు సారసత్యమైన అమ్మవారిని చూచెదముగాక. వేదములు శ్రీవిద్య సంప్రదాయమందలి షడాగమ మంత్రకోటలు తమ సారంగా ఆ అమ్మనే ఎలుగెత్తి చాటినవి. ఈ సుకుమారపు మొగ్గల వంటి వట్రు వచనముతో పరమశివుని ఒడిని అలంకరించినట్టి తల్లిని ప్రకాశింపజేసుకుందుముగాక. మృదువైన అంకురించిన స్తనములను మొగ్గలుగా ఏకాంబరేశ్వరుని యొక్క అంకమున అలంకారమైన వేద సల్లాపములు సారసత్యమైన అమ్మవారిని చూచెదముగాక. అంకురించిన చను మొగ్గలు గల ఏకాంబరేశ్వరుని అంకమునకు అలంకారమైన కోమలమైన వేదవాక్యముల సారసత్యమునొక దానిని చూచెదముగాక. అమ్మవారిని చూచెదముగాక. పుంజిత కరుణముదంచిత సింజితమణి కాంచి కిమపి కాంచీపురే మంజరిత మృదులహాసం పింజరతనురుచి పినాకి మూలధనం. ఘనీభవించిన దయగలదై పూజనీయ ధ్వనిమణి కాంచిగలదై చిరునవ్వును గుత్తిగా చేసుకొని పింజరవర్ణ దేహకాంతిగల శివుని మూలధనమును ఆస్తిగా కల అమ్మ కాంచీపురమందు యున్నది.
అపారమైన దయ ముద్దగట్టిన మూర్తి ఆ తల్లి. ఎరుపు పసుపు రంగుల మిశ్రమమైన పింజరపు వర్ణపు శరీర కాంతి గలది. మందహాసపు పూల గుత్తలతో మొలనూలుకు కట్టబడిన మనుల పవిత్ర ధ్వనుల నీనుతుండగా పరమశివుని ప్రాథమిక సంపద అయిన ఆ అమ్మ కాంచీపురములో విలసిల్లుతున్నది. అమ్మవారు పుంజీభూత దయ, మణిమయ కింకిణులు మంజుల ధ్వనిగల కాంచిగలది. ఆమె నవ్వు పూలగుత్తియే, ఆమె తనువు పింజరవర్ణ కాంతిగలది. ఆమె శివుని యొక్క మూలధనము, ఘనీభవించిన దయ అయినది. పూజనీయ ధ్వనిగల మణి కాంచిగలదైన చిరునవ్వు గుత్తిగా చేసుకొన్న పింజరవర్ణ దేహకాంతిగల ఒకానొక శివుని మూలధనమును కాంచీపురమందు ఉన్నది. అటువంటి అమ్మను కామాక్షీదేవిని మనసారా సేవించి దర్శించి పూజిద్దాము. నిరంతరం అమ్మ ధ్యాసలో ఉందాము. లోల హృదయోస్మి శంభోః లోచనయుగళేన లేహ్యమానాయాం లాలిత పరమశివాయాం లావణ్యామృతతరంగమాలాయాం. పరమశివుని లాలించు, అతని రెండు కన్నులచే నాకబడుచున్న సౌందర్యామృత తరంగ మూలమాలయైన అమ్మవారి యందు ఆసక్తమైన హృదయము గలవాడినై ఉన్నాను. అమ్మ పరమశివుని లాలించినది. అమ్మ లావణ్యం అమృత తరంగాల సమూహం. అమ్మ లావణ్యామృతాన్ని పరమశివుడు తన రెండు కన్నులతో తనివితీరా ప్రాసనం చేస్తున్నాడు. అట్టి తల్లియందు నా మనస్సు దాస్యం చేస్తున్నది. లాలింపబడిన పరమశివుడు గల శివుని యొక్క రెండు కన్నుల చేత నాకబడుచున్న సౌందర్యమను అమృతము యొక్క తరంగముల మాలయందు ఆసక్తమైన హృదయము గలవాడినై ఉన్నాను. పరమశివుని లాలించు, అతని రెండు కన్నులచే నాకబడుచున్న సౌందర్యామృత తరంగముల మాలయైన అమ్మవారి యందు ఆసక్తమైన హృదయము గలదానినై ఉన్నాను. అమ్మయందు అనుక్షణం ధ్యాస కలిగి ఉందును. మధుకర సహచర చికురైః మదనాగమ సమయ దీక్షిత కటాక్షైః ఖండిత కంపాతీరైః మంగళకంధైర్మమాస్తు సారూప్యం. తుమ్మెదల పోలిక గల ముంగురులు కలిగిన మదన శాస్త్ర సిద్ధాంత చారములు యందు దీక్ష తీసుకున్న కంపాతీరమును అలరించిన మంగళములకు జన్మహేతువైన అమ్మవారి సారూప్యమును నాకు కలుగునుగాక. తుమ్మెదల గుంపుల వంటి నల్లని తలకట్టుగల ఆమె శాక్తమంత్ర స్వరూపమును తన కడగంటి చూపులతో సాధకులను దీక్షాభిక్షితులను చేయగలదు. సర్వమంగళములకు మూలకందమైన ఆ తల్లి కంపాతీరాన్ని ప్రకాశింపజేస్తున్నది. తుమ్మెదల పోలిక గల ముంగురులు కల మదన శాస్త్ర సిద్ధాంత చారముల యందు దీక్ష గైకొన్న కంపాతీరము అలంకరించిన కాది విద్య సమాన దీక్షితములైన చూపులు గల మంగళములకు జన్మహేతువైన అమ్మవారితో నాకు సమాన రూపత కలుగునుగాక. అమ్మవారి ముంగురులు తుమ్మెదలు వంటివి. ఆమె కటాక్షములు మదనాగమ సమయ దీక్షితములు. అమ్మవారు కంపాతీరమును అలంకరించినది. మంగళములకు కందములైన అమ్మవారి సారూప్యము నాకు కలుగునుగాక. వదనారవిందవక్షో వామాంగతటీ వశంవదీభూతా పురుషత్రితయే త్రేదా పురంధ్రిరూపా త్వమేవ కామాక్షి. కామాక్షీదేవి ముగ్గురు పురుషుల ముఖ కమలము అయిన వక్షమున పరవశమైన మూడు విధముల స్త్రీ రూపములు ధరించియున్న దానవు నీవే. ఓ తల్లి కామాక్షి, పరమశివుడు బ్రహ్మ విష్ణువు రుద్రులనడి పురుషత్రయ రూపమును దాల్చగా సరస్వతి లక్ష్మి గిరిజల రూపముగా క్రమముగా వదనముతో హృదయములో ఎడమ ప్రక్కనున్న అర్ధ శరీరములోను త్రిశక్తి రూపిణిగా అవతరించినది నీవే కదా తల్లి. ఓ కామాక్షీదేవి, నీవే ముగ్గురు పురుషులందు ముఖ కమలమున వక్షమున వామాంక తటమున వశంవదయైన దానవై మూడు విధములుగా స్త్రీ రూపములు గల దానివైనావు. ఓ కామాక్షీదేవి, ముగ్గురు పురుషుల వదనార వింద వక్షో వామాంక తములలో పరవశవై మూడు విధముల స్త్రీ రూపములు ధరించియున్నదానవు నీవే.
बाधाकरीं भवाब्धेः आधाराद्याम्बुजेषु विचरन्तीम् आधारीकृतकाञ्चीं బోధామృతవీచిమేవ విమృశామః. సంసార సాగరంలో బాధించు ఆధారము మొదలైన కమలములందు బాగుగా తిరుగుచు కాంచీపురమునే ఆధారముగా చేసుకొన్న జ్ఞానామృత తరంగమునే చింతించెదను. సంసారమనే సముద్రాన్ని బాధించే దానివి నీవు. మూలాధారాది కమల సమూహాలలో విహరిస్తావు. నీవు జ్ఞానామృత తరంగానివి. కాంచీ పట్టణాన్ని ఆధారం చేసుకొని వెలిసిన నిన్ను మాటిమాటికి తలుచుకుంటాను తల్లి. సంసారమను సముద్రమునకు బాధను కలిగించు ఆధారము మొదలైన కమలములందు బాగుగా తిరుగు ఆధారముగా చేసుకొనబడిన కాంచీనగరము గల జ్ఞానామృత తరంగమునే చింతించెదము. సంసారమను సముద్రమును బాధించు ఆధారాది కమలములలో విహరించు కాంచీనగరము ఆధారముగా చేసుకున్న జ్ఞానామృత తరంగము అయిన అమ్మను ధ్యానించెదము. కలయాంయంతః శశధరా కలయాంకితమౌళిమమలచిద్వలయాం అలయాం ఆగమపీఠీనిలయాం వలయాంకసుందరీమంబాం. చంద్రకళ చేత చిహ్నితమైన శరీరము గల స్వచ్ఛమైన చైతన్యముతో చుట్టబడిన లయములేని ఆగమమనడి పీఠికైన నిలయముగా గల శివుని కాంతయైన అమ్మను మనస్సులో ధ్యానించెదను. చంద్రకళ చేత అలంకరింపబడిన సిగకలది స్వచ్ఛమైన పూర్ణ జ్ఞాన స్వరూపిణి అవినాశిని ఆగమ మూలను తన పీటగా గలది బిందువునందు అంకితమైన సుందరమైన స్వరూపము గలది అయిన ఆ అంబికను ధ్యానం చేస్తాను. చంద్రకళ చేత చిహ్నితమైన శిరము గల స్వచ్ఛమైన చైతన్యముతో చుట్టబడిన లయములేని ఆగమమనడి పీటకైన నిలయముగా గల వలయముల గుర్తులు గల శివుని కాంతయైన అమ్మను లోపల ధ్యానించెదను. చంద్రకళాం చిహ్నితమైన శిరము గల స్వచ్ఛ చైతన్యముచే చుట్టబడిన లయరహితమైన ఆగమ పీఠికయందు నివసించు కడియములు చిహ్నములు గల శివుని కాంతయైన అమ్మను మనమున లోపల ధ్యానించెదము. శర్వాది పరమ సాధక గుర్వాణీతాయ కామపీఠజుషే సర్వకృతయే శోణిమా గర్వాయ సమర్ప్యతే హృదయం. శివుడు మొదలైన పరమ సాధిక గురువుల చేత తీసుకురాబడిన కామపీఠమును పొందిన అన్ని ఆకృతులు గల ఎరుపు గర్వమనదగిన అమ్మవారికి హృదయము సమర్పింపబడుచున్నది. పరమశివుడు మొదలైన గురువులచే పరంపరాగతంగా వ్యాప్తం చేయబడిన శ్రీ విద్యా స్వరూపిణి అమ్మ సర్వస్వరూపిణి ఎరుపుదనం యొక్క పరాకాష్ట అట్టి తల్లి కాంచీలో కామపీఠమందు విలసిల్లుతున్నది. ఆమెకు నా హృదయం సమర్పింపబడుతున్నది. శివాది పరమ సాధక గురువులచే తేబడిన కామపీఠమున పొందిన అన్ని ఆకృతులు గల ఎరుపు గర్వమనదగిన అమ్మవారికి హృదయము సమర్పింపబడుచున్నది. శివుడు మొదలైన పరమ సాధక గురువులచే తేబడిన కామపీఠమును పొందిన అన్ని ఆకృతులు గల ఎరుపు గర్వపు కొరకు మనసు సమర్పింపబడుచున్నది. సమయా సాంధ్యమయూఖైః సమయా బుద్ధ్యా సదైవ శీలితయా ఉమయా కాంచీరతయా సమయా లభ్యేత కిన్ను తాదాత్మ్యం. సంధ్యా సమయ కిరణములతో సమాన కాంతిగల సమయాదేవియను బుద్ధితో ఎల్లప్పుడూ ధ్యానింపబడిన కాంచీనగరమందు ఇష్టము గల కామాక్షీదేవితో అభేదము ఎందుకు కలుగకుండునో. సంధ్య వెలుగులతో సమానమైన కాంతి గలది సమబుద్ధి గల సాధకునితో ఎల్లప్పుడూ పరిశీలింపబడుచుండినదియు ప్రణవ రూపిణి అయిన ఉమాయునైన కాంచీనగరమునందానందించు కామాక్షీదేవితో నేను ఏకీభావాన్ని పొందలేకపోతానా? అమ్మ దయ ఉంటే పొందగలనని ఆశ. సంధ్యా సమయ కిరణములతో సమానురాలైన సమయాదేవి అను బుద్ధితో
ఎల్లప్పుడూ ధ్యానింపబడిన కాంచీనగరమందిష్టము గల కామాక్షీదేవితో అభేదమే ఎందుకు కలుగుకుండునో. సంధ్యాసమయ కిరణ సమాన కాంతిగల సమయాదేవి అను బుద్ధితో ధ్యానింపబడిన కాంచీనగరమందు ఇష్టము గల ఉమాదేవితో తాదాత్మ్యము కలుగుకుండునా. జంతోస్తవ పదపూజన సంతోషతరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు బంభ్రమీతి శిల. ఓ కామాక్షిదేవి, నీ యొక్క పాదములను పూజించువానికి బంధము ఉన్నచో సముద్ర జలములలో రాయి తిరుగునట్లు అగును. తల్లి కామాక్షి, నీ పాదపూజ చేసి ఆనంద తరంగాలలో తేలిన ప్రాణిని ఈ సంసారము బాధించదు. సాధకుడు సంసారబద్ధుడౌననుట సముద్ర జలాలపై రాళ్ళు తేలియాడుట వంటి అసంభవ విషయము తల్లి. ఓ కామాక్షీదేవి, నీ యొక్క పాదముల పూజించుట ఎందలి సంతోషముతో ఓలలాడువానికి జీవము గలవానికి బంధము కలుగునేని సముద్రము యొక్క జలములందు రాయి తిరుగును. అమ్మా కామాక్షీదేవి, నీ పాదములు పూజించుటలో సంతోషించువానికి బంధమున్నదన్నచో సముద్ర జలములో రాయి తిరుగునన్నట్లే యగును. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారిని గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. అమ్మవారు వంకరలు తిరుగు కుండలిని అనబడు నాగకన్య, కోపస్వభావము గలది, చరాచరములకు తల్లివైన, చండముండ సంహారము చేసిన దానవైన, గుహరూపిణి అరుణరూపిణి అయిన ఓ కామాక్షి, నీకు నమస్కరించదను. ఓ తల్లి కామాక్షి, మూలాధారమునందున్న కుండలిని శక్తి స్వరూపిణి, కుమారి రూపమైన బాల, వంకరలు పోవుచు నడిచెడి కుండలిని స్వరూపమ, కుటిల కోప స్వభావము కలదాన, స్థావర జంగమాదులను ప్రసవించడి తల్లి, అఖండ బ్రహ్మ విద్య స్వరూపిణివైన చాముండ, త్రిగుణ స్వరూపిణి హ్రీంకార కుండాగ్నిశిఖ, గుహ్యముగా నుంచబడిన తల్లి, శ్రీ గురుస్వరూపిణి, నీకు నమస్కరించెదను. నాగకన్యవైన, వంకరులు గల దానవైన, కోపస్వభావము గల దానవైన, చరాచరములకు తల్లివైన, చండముండ సంహారము చేసిన దానవైన, గుణములు గల దానివైన, గుహావు అరిణివి అయిన, గుహలోనున్న దానివైన, గురుస్వరూపిణివైన ఓ కామాక్షీదేవి, నిన్ను గురించి నమస్కరించెదను. అమ్మవారు వంకరలు తిరుగు కుండలిని అనబడు నాగకన్య, కోపస్వభావము కలది, చరాచరములకు తల్లి, గుణవతి, చండముండల సంహర్తి, గుహరూపిణి అరిణిరూపిణి, గుహలో నుండునది, గురుస్వరూపిణి వంటి తల్లికి నమస్కరించెదను. అభిదాకృతిర్భిదాకృతి అచిదాకృతిరపి చిదాకృతిర్మాతః అనహంతా త్వమహంత భ్రమయసి కామాక్షి శాశ్వతి విశ్వం. ఓ కామాక్షిదేవి, భేదము లేని దానవు, భేదము కలదానివి, జడవైనను చైతన్య రూపిణివి, అహంత లేని దానవు, శాశ్వతమైన దానివై ఉండి విశ్వమును భ్రమింపజేయుచున్నావు. భేదముండుట లేకుండుట, చైతన్య స్వరూపము, జడరూపము, ఆహాంత ఇదాంత, ఇట్టి ద్వైత భ్రాంతిని విశ్వమంతటను కలిగించి మాయలో ముంచెత్తి వేసే తల్లివమ్మ నువ్వు. అమ్మా ఓ కామాక్షీదేవి, నీవు భేదము లేని దానవు, అయినను భేదము కల దానివి, జడవైనను చైతన్య రూపిణివి, అహంత లేని దానవు, అయినను అహాంత రూపిణివి, శాశ్వతమైన దానివై ప్రపంచమును భ్రమింపజేయుచున్నావు. ఓ తల్లి కామాక్షీదేవి, భేద కృతులలో, చైతన్య జడాకృతులలో, అనహంతాహంత రూపములలో శాశ్వతమైన దానివై యుండియు విశ్వమును భ్రమింపజేయుచున్నావు. శివ శివ పశ్యంతి సమం
శ్రీకామాక్షి కటాక్షితః పురుషాః విపినం భవనమమిత్రం మిత్రం లోష్టం చ యువతి బింబోష్టం. శ్రీదేవి కటాక్ష పాత్రులైన పురుషులు అడవిని ఇల్లుగా, ఇల్లును అడవిగా, శత్రువుని మిత్రునిగా, మిత్రుని శత్రువుగా, మట్టి బెడను పడుచు దొండపండు వంటి పెదవిగాను, పడుచు పెదవులను మట్టి బెడగా చూచెదరు. శివ శివ, ఇది విచిత్రము కాదా? శ్రీ కామాక్షి దేవి యొక్క కడగంటి చూపులు ఎవరిపై ప్రసరిస్తాయో వారు స్థితప్రజ్ఞులవుతారు. సమదృష్టి కలుగుతుంది. అరణ్యాన్ని, భవనాన్ని, మిత్రుణ్ణి, శత్రువును, మట్టిబెడను, మగువ యొక్క ఎర్రని పెదవిని ఒకే విధంగా చూడగలుగుతారు. అభేద దృష్టి సిద్ధిస్తుంది. శ్రీ కామాక్షి దేవి చేత చూడబడిన పురుషులు అడవిని ఇల్లుగా, ఇంటిని అడవిగా, శత్రువును మిత్రునిగా, పడుచు యొక్క దొండపండు వంటి పెదవిని మట్టి బెడగాను సమానముగా చూచెదరు. ఇది ఎంత విచిత్రమో! మా వారి భక్తులకు రాగద్వేషాలు ఉండవు. కావున వారు శత్రువులను మిత్రులుగా సమానముగా చూచెదరు. మా వారి భక్తులు సుఖములను కోరుకోరు, దుఃఖములను ద్వేషించరు. కావున వారు గృహమునందున్న, అడవినందు ఉన్న ఒకే విధముగా ఉందురు. మా వారి అనుగ్రహమునకు పాత్రులైన వారు కావున వారికి వీటిని సమానముగా చూచే గొప్ప గుణము వచ్చినది. కామ పరిపంథి కామిని కామేశ్వరి కామపీఠ మధ్యగతే కామదుగా భవ కమలే కామకలే కామకోటి కామాక్షి. ముని శత్రువైన శివుని ప్రియురాల, కామేశ్వరుడైన శివుని ఇల్లాలవు, కామపీఠమును మధ్యనున్న దాన, లక్ష్మీ స్వరూపము గలదాన, నికార స్వరూపిణివి, కోట్లాది కామములు నీ అందు ఉన్నవి, భక్తుల కోరిన కోర్కెలు అనుగ్రహించు దానవు. నీవు నాకు కామములను తీర్చెదవు, నేను కోరుకున్న మంచి కార్యాలను నెరవేర్చెదవు. కాముని అరికట్టిన వాని చేత కామింపబడిన తల్లి, కామేశ్వరి, కామపీఠ మధ్యమున నెలకొనియున్న దాన, కమలాదేవి, కామకల స్వరూపిణి, కామకోటి కామాక్షి, కోరిన కోర్కెలు తీర్చే కామధేనువు కదమ్మా నీవు. కాముని శత్రువు శివుని ప్రియురాల, కామేశ్వరుని భార్యవైన దాన, కామపీఠ మధ్యనున్న దాన, లక్ష్మీ స్వరూపము గలదాన, కామములు కోట్లు గలదాన, ఓ కామాక్షిదేవి, కామముల పితుకు దానవు, కామకలవు అగుము. కాముని శత్రువైన శివుని కామము అమ్మవారి యందు ఉన్నది. కామాక్షి, నీవు కాముని శత్రువైన శివుని కామినివి, కామేశ్వరుడైన శివుని ఇల్లాలవు, కామపీఠ మధ్యమున ఉన్నదానవు, నీవు కామకలవు. కోట్ల కొలది కామములు నీ యందు ఉన్నవి, అనగా భక్తులకు కోట్లాది కామములను కోరిన వానిని అనుగ్రహించు దానవు. నీవు నా కామములను, మంచి కోరికలను తీర్చు తల్లి. మధ్యే హృదయం మధ్యే నిటిలం మధ్యే శిరోపి వాస్తవ్యాం చండకరశక్రకార్ముక చంద్రసమాభాం నమామి కామాక్షీం. హృదయ మధ్యమున, పాల మధ్యమున, శిరో మధ్యమున నివసించునట్టి సూర్యునితోనూ చంద్రునితోనూ సమానమైన కాంతిగల శ్రీ కామాక్షిదేవికి నమస్కరించుచున్నాను. హృదయ మధ్యమున, పాల మధ్యమున, శిరో మధ్యమును నివసించునట్టి సూర్యునితో, సింగినితో, చంద్రునితో సమానమైన కాంతిగల కామాక్షిదేవికి నమస్కరించుచున్నాను. ఓ తల్లి, హృదయ మధ్యములో సూర్యకాంతితోనూ, నొసటి మధ్యలో ఇంద్రధనస్సు వెలుగుతోనూ, బ్రహ్మరంధ్ర ప్రాంతమున చంద్రకాంతివై ప్రకాశిస్తున్న నీకు నమస్కరిస్తున్నాను. హృదయ పాల శిరో మధ్య భాగములలో నివసించు సూర్య శక్ర ధనుశ్చంద్రుల కాంతితో సమానమైన కాంతిగల శ్రీ కామాక్షిదేవికి నమస్కరించుచున్నాను. అధికాంచి కేళిలోలైః అఖిలాగమయంత్రతంత్రమంత్రమయైః అతిశీతం మమ హృదయం విషమశరద్రోహి జీవనోపాయైః.
కాంచీ నగరమందు క్రీడలయందు ఆసక్తిగల అఖిలాగమము యందలి యంత్రతంత్ర మంత్రముల స్వరూపముగా గల శివుని జీవనోపాయ రూపమైన అమ్మవారి చేత నా హృదయం చల్లబడి ఉన్నది. మన్మథ వైరి అయిన శివుని జీవన కామములను నెరవేర్చుకొనుటకు గల సాధనముల చేత అఖిల ఆగమముల యందు చెప్పబడిన యంత్ర తంత్ర మంత్రముల చేత కాంచియందు ఆడుకునే ఇష్టములు గుంపు చేత అనగా శ్రీ కామాక్షి చేత నా మనస్సు చెల్లబడినది. కాంచీ నగరమందు క్రీడాలందాసక్తములైన సమస్తములైన ఆగమములలో యంత్ర తంత్ర మంత్రములే స్వరూపములుగా గల మన్మధుని శత్రువు బ్రతుకు నుపాయములైన అమ్మవారి చేత ఆ యొక్క యద మిక్కిలి చెల్లబడినది. కాంచీ నగరమందాటలయందు ఆసక్తమైన అఖిల గమములందలి యంత్ర తంత్ర మంత్రముల స్వరూపముగా గల శివుని జీవనోపాయ రూపమైన అమ్మవారి చేత నా హృదయం చెల్లబడినది. నందతి మమ హృది కాచన మందిరయంతి నిరంతరం కాంచీం ఇందురవిమండలకుచ బిందువియన్నాద పరిణతా తరుణి. ఎల్లవేళలా కాంచీపురమును ఇల్లుగా చేసుకుని సూర్యచంద్ర మండలము స్తనములుగా గల బిందువుగా ఆకాశముగా నాదముగా పరిణమించిన ఒక తరుణి నా హృదయమందు ఆనందించుచున్నది. ఎడతెగకుండా కాంచీపురిని మందిరముగా చేసుకున్న ఒకానొక యువతి చంద్రమండలము సూర్యమండలములు అనెడి పాలిండ్లు కలది బిందువై ఆకాశముగా నాదంగా పరిణామం చెందినది అయిన తరుణి నా హృదయములో ఆనందిస్తున్నది. ఎల్లప్పుడూ కాంచీపురిని ఇల్లుగా చేసుకొనుచున్న సూర్యచంద్ర మండములనే స్తనములుగా గల బిందువుగా ఆకాశముగా నాదముగా పరిణమించిన ఒక యువతి నా యొక్క యదయందు ఆనందించుచున్నది. ఎల్లప్పుడూ కాంచీపురినే నివాసముగా చేసుకొని సూర్యచంద్ర మండలములే పాలిండ్లుగా గల బిందువుగా ఆకాశముగా నాదముగా పరిణమించిన ఒక తరుణి నా యదలో ఆనందించుచున్నది. సంపాలతాసవర్ణం సంపాదయితుం భవజ్వరచికిత్సాం లింపామి మనసి కించన కంపాతటరోహి సిద్ధభైషజ్యం. మెరుపుతీగ వంటి వెన్నగల సంసార రోగ చికిత్స చేయుటకు కంపానది తీరమున మొలచు సిద్ధౌషధమునొక దానిని అనగా అమ్మవారిని నా మనసున నిలిపెదను. కంపానది తీరములో పుట్టిన ఒక సిద్ధౌషధము ఉన్నది. అది కామాక్షి తల్లి. మెరుపు తీగ రంగు గలది. సంసారము పాపము పుట్టుక జ్వరం అనే వ్యాధిని పోగొట్టుకొనుటకు దానిని నా మనసునందు చూసుకుంటాను. తీగ వంటి సంసార రోగ చికిత్సను సంపాదించుటకు కంపానది తీరమున మొలచు నొకానొక సిద్ధౌషధమును మనస్సున పూసెదను. సంసార రోగమునకు చికిత్స చేయుటకు మెరుపు తీగ వంటి వన్నెతో సమానమైన వన్నెగల కంపానది తీరమున మొలచు సిద్ధౌషధము నొక దానిని అనగా అమ్మవారిని నా మనసునందు పూసెదను. సంసారమనే మానసిక వ్యాధి, దాని వలన మనసు గాయపడును. గాయము మాపుటకు లేపనము కావలను. కంపానది తీరమందు మెరుపు తీగ వంటి ఔషధము అమ్మవారు. ఆ ఔషధి యొక్క రసము నా మనస్సుకు పూసెదను అని కవి చెప్పుచున్నారు. అనుమిత కుచ కాఠిన్యం అధివక్షః పీఠమంగజన్మరిపోః ఆనందదాం భజేతాం ఆనంగ బ్రహ్మతత్వబోధిసిరాం. మన్మధుని కాల్చి బూడిదను బలమైన ఛాతిపైన పూసుకొన్న వైరాగ్యమూర్తి శివుడు. అతని నిగ్రహ శక్తిని సడలింపజేసి అతని గుండెలపై అనంగభూతిని చెరిపి కఠిన స్తనశ్లేష చిహ్నములు ముద్రించినది తల్లి. ఆమె దయవల్లనే బ్రహ్మ విద్య అయిన కాది విద్యను మన్మధుడు ప్రవర్తింపజేసినాడు. బ్రహ్మానందమును కలుగజేసెడి సుషుమ్నావర్తిని అయిన అట్టి శ్రీవిద్యా స్వరూపిణిని సేవిస్తాను. మన్మథ శత్రువు శివుని యొక్క రొమ్ము అను పీఠమునందు మానింపబడిన స్తనముల కఠినత గల మన్మధునిచే ప్రతిపాదింపబడిన బ్రహ్మ
బ్రహ్మతత్వమును బోధించు నాడి అయిన ఆనందమును నొసగు ఆమెను అమ్మవారిని సేవించెదను. శివుని రొమ్మునందు అనుమానింపబడిన స్తనముల కఠినత గల మన్మథ ఋషిపత్రిపాదిత బ్రహ్మతత్వమును బోధించు నాడి అయిన ఆ అమ్మవారిని భజించెదను. క్షిశిపాశాంకుశధరహస్తాంతం విస్మయార్హ వృత్తాంతం అధికాంచి నిగమవాచాం సిద్ధాంతం శూలపానిషుద్ధాంతం. కాంచీ నగరమున పాశమును అంకుశమును ధరించు ముంజేతులు గల ఆశ్చర్యపడదగిన సంగతులు గల వేదవాక్యములు సిద్ధాంతమైన శివుని భార్యను చూచితిని. వేదవాక్కుల సారము తల్లి. ఆమెది ఆశ్చర్యకరమైన వృత్తాంతము. 2 అరచేతులలో పాశాంకుశములను ఆయుధములుగా ధరించినది. ఆమె శివుని అంతఃపుర కాంత. అట్టి కాంచీనగరముందున్న తల్లిని గొంటిని. కాంచీనగరమున పాశమును అంకుశమును ధరించు ముంజేతులు గల ఆశ్చర్యపడదగిన సంగతులు గల వేదవాక్యముల యొక్క సిద్ధాంతమైన శూలమును చేత ధరించిన వాని శివుని భార్యను చూచితిని. కాంచీనగరమున ముంజేతులతో పాశాంకుశములు ధరించి విస్మయమును కలిగించు సంగతులెన్నో కలిగిన వేదవాక్యములు సిద్ధాంతమైన శివుని భార్యను చూచితిని. ఆహిత విలాస భంగీం ఆ బ్రహ్మస్తంభ శిల్ప కల్పనయా ఆశ్రిత కాంచీమతులాం ఆద్యాం విస్ఫూర్తి మాద్రియే విద్యాం. బ్రహ్మ మొదలు స్తంభము వరకు గల శిల్పము యొక్క కల్పన చేత చేయబడిన విలాస రీతులు గల కాంచీ నగరమును ఆశ్రయించిన సాటిలేని ప్రథమ విస్ఫురణ రూపమైన విద్యను ఆరాధించెదను. గడ్డిపోచ నుండి బ్రహ్మ వరకు వ్యాపించి ఉన్న ఈ తత్వసృష్టినంతటినీ లీలగా చేసిన మాతృశక్తి ఆమె. ఆమెయే సృష్టిలోని మొట్టమొదట కదలిక. ఈ ఆద్యస్పందన విద్యస్వరూపిణి, సాటిలేని ఏకకారిణి. కాంచీనగరాన్ని తనకు ఆశ్రయముగా చేసుకున్న తల్లిని ఆదరిస్తాను. బ్రహ్మ మొదలు స్తంభముల వరకు గల శిల్పము యొక్క కల్పన చేత చేయబడిన విలాస రీతులు గల కాంచీనగరమును ఆశ్రయించిన సాటిలేని మొదటి విస్ఫురణ రూపమైన విద్యను అమ్మవారిని ఆరాధించెదను. ఆ బ్రహ్మ స్తంభ జీవుల కల్పన మామో విలాసము. ఆ ఆద్య విస్ఫూర్తి రూపిణి అయిన సాటిలేని కాంచీనగరమును ఆశ్రయించిన విద్యను అంటే అమ్మవారిని ఆదరించెదను. కోపి జటిల దుర్గతి శోకో విస్మరతి యః క్షణం భవతీం ఏకో భవతి స జంతుః లోకోత్తర కీర్తిరేవ కామాక్షి. ఓ కామాక్షి దేవి, మోగయైనను తీవ్రమైన క్లేశ సముదాయము యొక్క దుఃఖము కలవాడెనైనను ఒక్క క్షణము నిన్ను స్మరించినంతనే లోకోత్తర కీర్తి గలవాడును అగుదును. మగవాడినైనా మిక్కిలి కష్టాల్లో ఉండి దుఃఖించేవాడినైనా సరే అట్టి ప్రాణిని ఓ తల్లి నిన్ను ఒక్క క్షణం మాత్రం తలుచుకుంటే చాలు సాటిలేని కీర్తిగల విశిష్టుడైపోతాను. మగవాడు తీవ్ర దారిద్ర్యాది దుర్గతి సోకుడైన ప్రాణి నిన్ను క్షణకాలం స్మరించినంతనే లోకోత్తర కీర్తిగలవాడు అగును. లోకమున చక్కగా మాట్లాడువానికే కీర్తి కలుగును. మూగవానికి అపకీర్తియుండును కాని కీర్తియుండదు. అందరూ మూగవానిని అసహ్యించుకుందురు కూడా. అట్లే దారిద్ర్యాది దుర్గతి లోబడిన వానికి అపకీర్తియే యుండును. వానినెవరూ పట్టించుకొనరు. జాలితో నెవరైనా బిచ్చమిచ్చెదరేమో కాని ప్రశంసించరు. అట్టివాడు కూడా క్షణకాలం వారిని స్మరించినవాడు లోకమును అందరికంటే అధికమైన కీర్తిగల వాడే అందరి చేత ప్రశంసింపబడుచుండును. పంచాదశవర్ణ రూపం కంచన కాంచీ విహార ధౌరేయం పంచశరీయం శంభో వంచన వైదగ్ధ్యమూలమవలంబే. కాంచీనగరమున విహరించుటకు ఆసక్తి చూపే శివుని చింపవలెనను మన్మధుని నైపుణ్యమునకు మూలమైన పంచదశి మంత్ర రూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించెదను. పంచదశి మంత్రస్వరూపిణి ఆమె 5 బాణాలను ధరించినది. శంభుని మతపరించి మైమరపింపజేసి చేజిక్కించుకున్నది. కాంచీనగరమునందు విహరించే అగ్రాసుర ఆమెను ఊతగా చేసుకుంటున్నాను.
15 వర్ణముల మంత్రమే రూపముగాగల కాంచీనగరమున విహరించుటకు ముందుండు మన్మధునకు సంబంధించిన ఒకానొక శివుని యొక్క వశము చేయు నేర్పరితనమునకు మూలము అయిన అమ్మవారిని ఆశ్రయించదను. కాంచీపుర విహారమందాసక్తి చూపు శివుని వంచింపవలెనని మన్మధుని నైపుణ్యమునకు మూలమైన పంచదశి మంత్రరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించదను. పరిణతవతీం చతుర్థాం పదవీం సుధీయాం సమేత్య శౌషుమ్నీం పంచాశదర్ణకల్పితపదశిల్పాం తాం నమామి కామాక్షీం. విద్వాంసుల యొక్క శిశుమ్నాడికి చెందిన మార్గము పొంది 4 విధములుగా పరిణామములు గల 7 వర్ణములతో పదశిల్పములను ఎన్నిటినో కల్పింపబడిన ఆ కామాక్షీదేవిని మ్రొక్కెదను. బుద్ధిమంతుల మేరుదండంలో ప్రవేశించి 4 విధులైన స్థానాలుగా మారి 50 అక్షరాలుగా ఉచ్చరింపబడుతూ అనంత పద రూపాలుగా రూపొందుతున్న కామాక్షి మాతకు నమస్కరిస్తున్నాను. విద్వాంసుల సుషుమ్నా నాడిలో పరాపశ్యంత్యాది చతుర్విధ పరిణామముల నందిన 7 వర్ణములలో పదశిల్పములు ఎన్నిటినో కల్పించిన ఆ కామాక్షీదేవికి మ్రొక్కెదను. విద్వాంసుల యొక్క సుషుమ్నాడికి చెందిన మార్గమును పొంది 4 విధములుగా పరిణామములు గల 7 వర్ణాలతో కల్పింపబడిన పదముల శిల్పము గల ఆ కామాక్షి దేవిని గురించి నమస్కరించదను. ఆదిక్ష్యన్మమ గురురాడ్ ఆదిక్షాంతాక్షరాత్మికాం విద్యాం స్వాధిష్ఠచాపదండాం నేధిష్టామేవ కామపీఠగతాం. కిలి తీయని చెరుకు వింటి కర్రను ధరించి కామపీఠమందున్న అతి సమీపమందున్న ఆకారము మొదలు క్షాకారము వరకు ఉన్న అక్షరముల స్వరూపముగాను విద్యా స్వరూపిణి అయిన మాతృకను నాకు గురు సార్వభౌముడు ఉపదేశించెను. చేరువలోనే ఉన్న ఈ కామపీఠములో వెలిసినట్టి తల్లిని, చెరుకు విల్లు ధరించిన దానిని, 50 అక్షరాల విద్యా స్వరూపిణిగా నా గురుదేవులు నాకు ఉపదేశించారు. ఆమెయే నాకు దిక్కు అని చెప్పారు. తీయని చెరుకు వింటి కర్ర ధరించిన కామపీఠమందున్న మిక్కిలి దగ్గరగానున్న ఆకారాది అక్షరాంత విద్యా స్వరూపిణి అయిన మాతృకను నాకు గురు సార్వభౌముడు ఉపదేశించెను. మిక్కిలి తీయని చెరుకు వింటి కర్రగల కామపీఠమందున్న మిక్కిలి సమీపమునందు ఆకారము మొదలు క్షాకారము వరకున్న అక్షరముల స్వరూపము గాగల విద్యయే అయిన అమ్మవారిని గురు సార్వభౌముడు నాకు ఉపదేశించెను. తుష్యామి హర్షితస్మరశాసనయా కాంచీపురకృతాసనయా శ్వాసనయా సకల జగద్భాసనయా కలిత సంభరాసనయా. మన్మధుని శాసించిన వాడిని సంతోష పెట్టబడినది, కాంచీపురమునందు ఆసనము గలది, సకల జగములు ప్రకాశింపజేయునది, జలమునందు ఆసనము నేర్పరుచుకొన్నది అయిన అమ్మవారి చేతనే సంతోషము కలుగుచున్నది. మన్మధుని శాసించిన శివుని తన శృంగార విభావముతో వర్షింపజేసినట్టి తల్లి ఈ కాంచీపురములో వేంచేసి ఉన్న కామాక్షి తన ఉనికితో సకల జగత్తును ప్రకాశింపజేస్తున్న శక్తి ఆ తల్లి కామాక్షీదేవి. మాయను తన ఆసనంగా గల ఆ తల్లి చేత నేను సంతోషింపబడుతున్నాను. సంతోష పెట్టబడిన మన్మధుని శాసించినవాడు గలది, కాంచీపురమునందు చేయబడిన ఆసనము గలది, తన యందు కూర్చున్నట్టిది, సకల జగములను బాసింపజేయునట్టిది, కూర్చోబడిన జలము యొక్క ఆసనము గలది అయిన అమ్మవారి చేత సంతోషించదను. శివుని సంతోషింపజేయునది, కాంచీపురమునందు నివసించునది, తనలోనే ఉండునట్టి సకల జగములను ప్రకాశింపజేయునది, జలమందు ఆసనమును నేర్పరుచుకొన్నది అయిన అమ్మవారి చేత నేను సంతోషము పడుచుంటిని. ప్రేమవతీ కంపాయాం స్థేమవతీ యతి మనస్సు భూమవతీ సామవతీ నిత్యగిరా సోమవతీ శిరసి భాతి హైమవతీ
కంపానదియందు ప్రేమ గలది, యువతుల మనసులందు స్థిరత్వము గలది, సామవేదము గలది, శిరస్సునందు చంద్రుడు గలదియు అయిన హిమవత్ పర్వత పుత్రికయైన అమ్మవారు అంతటా ప్రకాశించుచున్నది. కంపానది పట్ల ప్రేమ కలది, మునీశ్వరుల మనస్సుల్లో స్థిరంగా ఉండేది, గొప్పనైనది, వేదాలలో సామస్వరూపిణి, హిమవంతుని పుత్రిక, సిగలో చంద్రుడిని ధరించినది అయిన ఆ తల్లి వెలుగొందుచున్నది. అమ్మవారు కంపానదియందు ప్రేమ కలది, యువతల మనసులందు స్థిరముగా ఉండునది, శిరస్సునందు చంద్రుడు గలది, సత్యవాక్కులనదగిన వేదములలో సామవేదము స్వరూపముగా గలది, సర్వతిశయాధిక్యము గలది అయిన హిమవత్ పర్వత పుత్రికయగు అమ్మవారు అంతటా ప్రకాశించుచున్నది. కంపానదియందు ప్రేమ గలది, యువతుల మనసులందు స్థిరత్వము గలది, సత్యవాక్కులలో సామవేదము గలది, శిరస్సునందు చంద్రుడు గలది, సర్వాతిశయాధిక్యము గలది అయిన హిమవత్ పర్వత పుత్రిక ప్రకాశించుచున్నది. కౌతుకినా కంపాయాం కౌసుమచాపేన కీలితేనాంతః కులదైవతేన మహతా కుట్మలముద్రం ధునోతు నః ప్రతిభా. కంపానదియందు కుతూహలము గల పూలవిల్లు గల నా లోపల చెక్కబడినట్లు స్థిరముగా నిలిచియుండునదియు గొప్ప కుల దైవమునైన అమ్మవారి చేత మా కావ్య నిర్వాణ ప్రతిభ వికసించునుగాక. చెరుకు విల్లు ధరించినది, గొప్పదైన కులదైవమైనట్టిది, కంపానది పరిసరములందు ఆసక్తి గలది, మిక్కిలిగా నా అంతరంగమునందు స్థిరపరుచుకొనదియు అయిన ఆ అమ్మ మా యొక్క ప్రతిభా బుద్ధి అనే మొగ్గను వికసింపజేయునుగాక. కంపానదియందు కుతూహలము గల పూలవిల్లు గల గొప్పనైన లోపల చెక్కబడిన కులదైవమైన అమ్మవారి చేత మా యొక్క కవితా నిర్మాణ శక్తి వికసించుగాక. కంపానదియందు కౌతుకము గలదియు, పూలవిల్లును ధరించినదియు, నా లోపల చెక్కబడినట్లు స్థిరముగా నిలిచియుండునదియు గొప్ప కులదైవము అయిన అమ్మవారి చేత మా కావ్య నిర్వాణ ప్రతిభ వికసించునుగాక. యూనాకేనాపి మిలద్దేహ స్వాహా సహాయతిలకేన సహకారమూలదేశే సంవిద్రూపా కుటుంబినీ రమతే. స్వాహాదేవి స్వయముగా గలవాడు ఒకానొక యువకుడైన శివుని దేహముతో కలియుచున్న దేహము గల జ్ఞానరూపిణి అయిన కామాక్షీదేవి మామిడి చెట్టు క్రింద భూమిపై రమించుచున్నది. అగ్నిని కన్నుగా గల ఒకానొక యువకునితో శరీరం పంచుకొని తీయ మామిడి చెట్టు కింద జ్ఞానస్వరూపిణి అయిన మహాపతివ్రత ఆనందిస్తున్నది. అగ్ని తిలకుడైన ఒకానొక యువకుడైన శివుని దేహముతో తన దేహమును చేర్చి అతని కుటుంబిని అయిన కామాక్షీదేవి మామిడి చెట్టు క్రింద భూమిపై రమించుచున్నది. స్వాహాదేవి సహాయముగా గలవాడు అగ్ని తిలకముగా గల ఒకానొక యువకుని చేత కలియుచున్న దేహము గల జ్ఞానరూపిణి అయిన ఇల్లాలు మామిడి చెట్టు మూలము గల దేశమున రమించుచున్నది. కుసుమశరగర్వ సంపత్కోశగృహం భాతి కాంచిదేశగతం స్థాపితమస్మిన్ కథమపి గోపితమంతర్మయా మనోరత్నం. మన్మధుని గర్వ సంపద యొక్క భాండాగారము కాంచీ దేశగతమై ఉన్నది. దానిలో నా చేత మనసనిడి రత్నము దాచబడి ఉన్నది. కాంచీ దేశంలో మన్మథ సంపత్ వైశిష్టము గల కామాక్షి అనే కోశాగారం ప్రకాశిస్తూ ఉన్నది. ఆ మనసేమో రత్నమాయే. ఎలాగైతేనే ఆ కోశాగారంలో దాన్ని కదలకుండా పెట్టి దాచివేశాను. అమ్మయ్య, అది దొంగలింపబడుతుందేమోనని భయం ఇక నాకు లేదు. మన్మధుని గర్వ సంపద యొక్క భాండాగారము కాంచీ దేశగతమై ఉన్నది. దాని యందు లోపల ఎట్లో నా చేత మనసనడి రత్నము ఉంచబడినది, దాచబడినది. అమ్మవారు మన్మధుని సంపద గర్వమునకు భాండాగారము, అది కాంచీ దేశమందున్నది. దాని యందు లోపల మనోరత్నమును ఎట్లో దాచి ఉంచగలిగితిని.
తనను కాల్చిన శివుని గెలిచినానను గర్వము మన్మధనుకు ఉన్నది. ఆ గర్వమే అతని సంపద. ఆ సంపదను దాచుకొను కోశాగృహమే అమ్మవారు. అమ్మవారులో తన మనోరత్నమును కవి దాచి ఉంచినాడు. దగ్ధషడధ్వారణ్యం దరదళితకుసుంభసంభృతారుణ్యం కలయే తవ తారుణ్యం చంపాతటసీమ్ని కిమపి కారుణ్యం. షడధ్వమను అరణ్యమును కాల్చిన, కొంచెము వికసించిన కుసుంభ పుష్పములు ఎరుపును పూసిన కంపానది తట ప్రదేశమున దయనిడి నీ యొక్క యవ్వనమును ధ్యానించెదను. నామరూపాత్మకమైనది ఈ జగత్తంతా. 6 రకాలైన మార్గాలతో మహారణ్యాలు వలె విస్తరించి ఉన్నది. ఈ కీకారణ్యాలను కాల్చివేయటానికి కేవలం ఇనుమంత నిప్పురవ్వ చాలు. ఆ అరుణ రూపిణికి అగ్నివర్ణకు అమ్మకు అమ్మ రూపం ఈషద్రక్త వర్ణం, కుసుంభ పుష్పముల వంటిది. తరుణావస్థను పొందినది. కంపానది తీరములో భక్తజనులను అనుగ్రహించే తలంపులో నెలకొని ఉన్న కరుణాపూర్ణ మూర్తిని ధ్యానం చేస్తాను. షడధ్వారణ్యమును కాల్చిన, కొంచెము వికసించిన కుసుంభ పుష్పముల ఎరుపును ధరించిన కంపాతట ప్రదేశమున వెలిసిన దయయైన అనదగిన నీ యవ్వనమును ధ్యానించదను. అధికాంచి వర్ధమానాం అతులాం కరవాణి పారణామక్ష్ణోః ఆనందపాకభేదాం అరుణిమ పరిణామ గర్వపల్లవితాం. కాంచీనగరమందు నివసించుచున్న సాటిలేని ఆనందపాక విశేషమైన ఎరుపు పరిణామము యొక్క గర్వముచే పల్లవించిన అమ్మవారిని నా నేత్రములకు విందు చేసుకుందునుగాక. కాంచీనగర సంవాసిని అయిన సర్వోత్కృష్ట ఆనంద రూపిణి అయిన మాటి మాటికి మారాకులు తొడుగుతూ అనంతంగా పరిణమిస్తున్న అరుణవర్ణ అయిన ఆ తల్లిని నా కనుల ముందు సాక్షాత్కారం చేసుకుంటాను. కాంచీనగరమందు నివసించునట్టి సాటిలేని ఆనందపాక విశేషమైన ఆరుణ్య పరిణామ గర్వము పల్లవించునట్లున్న అమ్మవారిని నా కన్నులకు విందు చేసుకుందునుగాక. అమ్మవారిని సాక్షాత్కారం చేసుకుంటాను. బాణశృణిపాశకార్ముక పాణిమమం కమపి కామపీఠగతం ఏణధరకోణచూడం శోణిమ పరిపాక భేదమాకలయే. బాణములు, అంకుశము, పాశము, విల్లు చేతులు ఎందుగల కామపీఠమందున్న జింకను ధరించిన వాని కళ శరీరమునందుగల అరుణిమ పాక భేదమైన అమ్మవారిని బాగుగా ధ్యానించెదను. కామపీఠాన్ని అధిష్ఠించిన ఒకానొక విశిష్ట అరుణ వర్ణను ధ్యానిస్తాను. చంద్రుడిని తలయందు తురుముకున్న ఆ తల్లి నా చతుర్భుజములందు బాణము, అంకుశము, పాశము, ధనుస్సులను ధరించినది. బాణములు, అంకుశము, పాశము, విల్లు చేతులు యందు కల కామపీఠగతమైన చంద్రకళను ధరించిన ఒకానొక అరుణిమ పరిపాక భేదమును బాగుగా ధ్యానించెదను. కిం వా ఫలతి మమాన్యైః బింబాధరచుంబి మందహాసముఖీ సంబాధకరీ తమసాం అంబా జాగర్తి మనసి కామాక్షి. దేవతలు నాకు ఏమి ఫలమీయగలరు? చీకట్లను మరలా రాకుండా నశింపజేయుచున్నట్టి దొండపండు వంటి పెదవిని ముద్దిడుకొను చిరునవ్వు మోముగల కామాక్షి అమ్మ నా మనస్సున మేల్కొని యుండుగాక. ఇతరులచే నాకేమి ప్రయోజనం లభిస్తుంది? ఎర్రని దొండపండు వంటి పెదవిని ముద్దిడుకుంటున్నట్లుగా ఉన్న చిరునవ్వు ముఖములో చీకట్లు గుంపును మధించి ప్రాలధోరే అమ్మ కామాక్షి నా మనస్సులో మెలకువతో ఉన్నది. చీకట్లను మరలా రాకుండా నశింపజేయుచున్నట్టి దొండపండు వంటి పెదవిని ముద్దిడుకొనుచు చిరునవ్వు మోముగల కామాక్షి అమ్మ నా మనస్సున మేల్కొని ఉండగా నాకు ఇతర దేవతలు ఏమి ఫలమీయగలరు? మంచే సదాశివమయే పరశివమయ లలిత పౌష్ప పర్యంకే అధిచక్రమధ్యమాస్తే కామాక్షి నామ కిమపి మమ భాగ్యం. శ్రీచక్ర మధ్యమున పరమశివుడును సుందరమైన పుష్ప పర్యంకము గల సదాశివమయమైన మంచమునందు కామాక్షీదేవి అనడి నా భాగ్యమును కూర్చుని ఉన్నది. నా భాగ్య విశేషమొకటి
సదాశివుడు పలకగా గల మంచముపై పరమశివునితో నిండిన సుకుమారమైన వికసించిన ఒడియను పాన్పుపై చక్ర మధ్యమున కామాక్షిగా అధిష్ఠించి ఉన్నది. బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు మంచపు కోళ్లుగా, సదాశివుడు మంచపు పలకగా అమరి ఉండగా ఈ కామాక్షిదేవి ఈ చక్ర మధ్యమున పరమశివుడు పుష్ప పర్యంకములు గల సదాశివమయమైన మంచమునందు కామాక్షిదేవి అనడి నా భాగ్యము కూర్చుని ఉన్నది. రక్ష్యోస్మి కామపీఠిలాసికయా ఘనకృపాంబురాసికయా శృతియువతి కుంతళిమణిమాలికయా తుహిన శైలబాలికయా. కామపీఠమును ఉయ్యాలగల గొప్ప దయ జలమునకు వర్షాకాలమైన శృతులు పడుచుల కేశములలో మణిహారమైన హిమగిరి పుత్రిక చేత రక్షింపదగిన వాడును అగుదును. కామపీఠములో విలాసంగా ఉంటూ గొప్పనైన కరుణరసము గల మేఘము వంటిదై వేద యువతి సిగలో మణిహారముగానున్న హిమగిరి కన్యచేత నేను రక్షింపదగిన వానిగా ఉన్నాను. కామపీఠము ఉయ్యాలగాగల గొప్ప దయజలమునకు వర్షాకాలమైన శృతులు పడుచుల కేశములలో మణిహారమైన హిమగిరి పుత్రిక చేత రక్షింపదగిన వాడును అగుచున్నాను. లీయే పురహర జాయే మాయే తవ తరుణ పల్లవచ్ఛాయే చరణే చంద్రాభరణే కాంచీ శరణే నతార్తి సంహరణే. నమస్కరించు వారి బాధలను పోగొట్టే తల్లి చంద్రుడిని శిరమున అలంకరించుకున్నట్టిది శివునకు భార్య మాయా స్వరూపిణి లేజీ గురువలె ఎర్రనైనది కాంచీపురమున నివసించునట్టిదైన అమ్మవారి యొక్క పాదమున దాగికొనియుందును. శివుని ఇల్లాల మాయారూపిణివైన తల్లి లేత చిగురుటాకుల వంటి వర్ణము కలదాన చంద్రుడను అలంకరించుకున్నదాన కాంచీనిలయ నమస్కరించు భక్తుల బాధలను నశింపజేయుదాన నీ పాదములందు లీనమవుతాను తల్లి. అమ్మవారు శివునకు భార్య మాయా స్వరూపిణి లేజీ గురువలె ఎర్రనైనది చంద్రుడిని శిరమున అలంకరించుకొని ఉన్నది నమస్కరించు వారి బాధలను పోగొట్టేది కాంచీ నగరమున నివసించునట్టిది అట్టి అమ్మవారి యొక్క పాదమున దాగికొని యుందును. అమ్మవారి పాదములలో కలిసిపోతాను. వంటి భాగ్యము ఆ కామాక్షి తల్లి నాకు ప్రసాదించునుగాక. మూర్తిమతి ముక్తి బీజే మూర్ధ్నిస్తబకిత చకోర సామ్రాజ్యే మోదిత కంపాకూలే ముహుర్ముహుర్మనసి ముముదిశాస్మాకం. ఆకారము గల ముక్తి కారణమైనది శిరమున చంద్రుడిని పూలగుత్తువలె ధరించి కంపానది తీరమును సంతోషింపజేసిన అమ్మవారి వలన ఆనందం పొందవలననే కోరిక నా మనస్సున మాటి మాటికి కలుగుతూ ఉన్నది. నీవు ముక్తి బీజ రూపినివి చంద్రుడిని తల పువ్వుగా గలదానవు కంపానది తీరమందు ఇష్టము గల నీ యందు ఓ తల్లి ఆనందించవలనని నా కోరిక. ఆకారము గల ముక్తి కారణమైన శిరమున పూగుత్తిగా చేయబడిన చంద్రుడు గల కంపానది తీరమును సంతోషింపజేసిన అమ్మవారి యందు మాటి మాటికి మాకు మనస్సు ఆనందించు కోరిక ఆసక్తిగా పెరుగుచున్నది. వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్యదిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం. వేదమయమైన నాదమయమైన బిందుమయమైన పరమ పదమునందు ఉదయించు చంద్రుడి స్వరూపముగా గల మంత్ర తంత్రమయి అయిన విశ్వవికార రూపిణి అయిన అమ్మవారికి నమస్కరించెదను. తల్లి నీవు సర్వమయివి వేదములందు నాదమునందు బిందువునందు గగనమునందు ఉదయించు చంద్రుని యందు మంత్ర తంత్రములందు ప్రకృతి వికృతములయందు వీటి అన్నిటి యందు నిండియున్న దానివి నీవే. అట్టి నీకు నమస్కరించుచున్నాను. వేదమయమైన నాదమయమైన బిందుమయమైన పరమపదమున ఉదయించు చంద్రుడి స్వరూపము గాగల మంత్రమయమైన తంత్రమయమైన విశ్వవికార రూపిణి అయిన ప్రకృతిని గురించి నమస్కరించదను. వేదనాద బిందు రూపిణి పరమపద మందు ఉదయించు చంద్రుడు స్వరూపము గాగల మంత్రతంత్రమయమైన విశ్వవికారమయమైన ప్రకృతి అయిన అమ్మవారికి నమస్కరించుచున్నాను.
పురమధన పుణ్యకోటి పుంజిత కవిలోక సూక్తిరసధాటి మనసి మమ కామకోటి విహరతు కరుణా విపాక పరిపాటి. పురములు మధించిన శివుని కోటి పుణ్యముల స్వరూపమైన పుంజీభవించిన కవిలోక సూక్తులు ఎందలి రసము యొక్క వేగమైన దయా పరిణామము యొక్క సంప్రదాయమైన కామకోటి పీఠ రూపిణి అయిన అమ్మవారు నా మనస్సున విహరించునుగాక. శివుని కోటి పుణ్యముల మూర్తి కవిలోక సూక్తుల పుంజీభావము కరుణా పరిణామము సంప్రదాయమును కామకోటి పీఠ దేవతయైన అమ్మవారు నా మనస్సున విహరించుగాక. విశేషమైన కరుణారస నిర్భరయు శివుని అశేష పుణ్య ఫలమును సకల కవిత్వ రస స్వరూపిణియు అయిన కామకోటి నా మనస్సునందు విహరించునుగాక. టిలం చటులం పృథులం మృదులం కచనయన జఘన చరణేషు అవలోకితమవలంబితం అధికం పాతటమమేయమస్మాభిః. వక్రకేశములు చంచల నేత్రములు విశాల జగనమునందు మృదు చరణములు గల కంపానది తీరమున కనబడినట్టి మా చేత ఆశ్రయింపబడినది ఆమెయే ఏ ప్రణామముల చేత తెలియరానిదై ఉన్నది. కామాక్షి తల్లి యొక్క దయ అనే దీపపు మొలక వలన కలిగిన లోచూపుతో ఆహా సాటిలేని ఒకానొక పరాశక్తి యొక్క పరిపూర్ణమైన పొంగును చూస్తున్నాను. ప్రత్యంముఖ్యా దృష్ట్యా ప్రసాద దీపాంకురేణ కామాక్ష్యాః పశ్యామి నిస్తులమహో పచేళిమం కిమపి పరశివోల్లాసం. కామాక్షి దేవి యొక్క అనుగ్రహ దీపపు మొలకయైన ప్రత్యంముఖి అయిన దృష్టి చేత తనను తాను చూచుకొని తానే అమ్మవారిగా అమ్మవారే తానుగా అగు దర్శనము ఆత్మ సాక్షాత్కారము అప్పటికి ఆనందం సాటిలేనిది. అది పరమ శివోల్లాసము. కోట్ల కొలది పుణ్యముల ఉండుటచే ఆ సాక్షాత్కారము కలుగును. ఆహా అమ్మవారి అనుగ్రహము చేత కలిగిన ప్రత్యన్ముఖ దృష్టి చేత సాటిలేని పండిన పరమ శివోల్లాసమని చెప్పదగిన అమ్మవారిని చూచుచున్నాను. ఆహా ఎంతటి పుణ్యము నాకు లభించినది. విద్యే విధాతృ విషయే కాత్యాయని కాళి కామకోటి కలే భారతి భైరవి భద్రే శాకిని శాంభవి శివేస్తువే భవతి. ఓ విద్య కాత్యాయిని, ఓ కాళి కామకోటీశ్వరుడగు చంద్రుని కలదాన, వాగ్రూపిణి భైరవుని భార్య అయిన దాన, భద్రతా స్వరూపము గలదాన, శాకిని స్వరూపురాల, శంభుతత్వ స్వరూపిణి అయిన మంగళ స్వరూపురాలైన అమ్మవారిని స్తుతించదను. అమ్మవారు విద్యాస్వరూపిణి, కాత్యాయిని, మహాకాళి, కామకోటికల, సరస్వతీ స్వరూపిణి, మంగళస్వరూపిణి, భద్రతాస్వరూపిణి, శాకిని స్వరూపిణి, శంభుతత్వ స్వరూపిణి, శివ అట్టి అమ్మవారిని స్తుతించదను. ఓ బ్రహ్మ విద్య స్వరూపిణి కాత్యాయిని, కాళి, కామకోటి అందలి షోడశ కళా స్వరూప భారతి, భైరవి, భద్ర, శాకిని, సాంభవి, శివ అని నీ స్తుతిని చేస్తున్నాను. ఓ విద్య బ్రహ్మకు తెలియబడుదాన కాత్యాయిని, ఓ కాళి కామకోటీశ్వరుడగు చంద్రుని చంద్రమౌళి అయిన శివుని కలయైన దాన, వాగ్రూపిణి అయిన దాన, భైరవుని భార్య అయిన దాన, భద్రతా స్వరూపము గలదాన, శాకిని స్వరూపురాల, శంభుతత్వ స్వరూపిణి అయిన దాన, మంగళ స్వరూపురాల నిన్ను స్తుతించుచున్నాను తల్లి. మాలిని మహేష చాలిని కాంచీ ఖేలిని విపక్షకాలిని తే శూలిని విద్రుమశాలిని సురజనపాలిని కపాలిని నమోస్తు. మాల కలదాన, మహేశ్వరుని కదిలించుదాన, కాంచీనగరమున ఆడుకొనుదాన, శత్రువులను సంహరించుదాన, శూలము కలదాన, పగడములు ధరించుదాన, సురజనులను పాలించుదాన, కపాలము ధరించుదాన, ఓ దేవి నీకు నా నమస్కారములు.
మాలిని ఈశ్వరుని కదిలించు స్పందశక్తి తల్లి, కాంచీయందు క్రీడించుదాన, శత్రునాశిని శూలధారిణి, పగడపు కాంతి గలదాన, దేవ మానవులను పాలించుదాన, కపాలధారిణి, నీకు నమస్కారము తల్లి. మాల కలదాన, మహేశుని కదిలించుదాన, కాంచీనగరమును ఆడుకొనుదాన, శత్రువులను సంహరించుదాన, శూలము కలదాన, పగడముల వలె నొప్పుదాన, సురజనులను పాలించుదాన, కపాలము గలదాన, నీకు నమస్సు అగుగాక. మాలను ధరించుదాన, మహేశుని కదిలించుదాన, కాంచీనగరమున ఆడుకొనుదాన, శత్రువులను సంహరించుదాన, శూలము ధరించుదాన, పగడములు ధరించుదాన, లేత పగడముల రంగుగలదాన, అనగా ఎర్రని దాన, సురజనులను పాలించుదాన, కపాలము ధరించుదాన, దేవి నీకు నా నమస్సు అగుగాక. దేశిక ఇతి కిం శంకే తత్తదృక్తవను తరుణిమోన్మేషః, కామాక్షి శూలపాణేః కామాగమ సమయతంత్ర దీక్షాయాం. అమ్మ కామాక్షి, శివ తత్వదర్శిని అయిన నీ యవ్వనోదయము శివునకు ఆది విద్య సమయతంత్ర దీక్షయందు గురుత్వమును వహించుచున్నదా ఏమి? తనకు తానే సాటి అయిన నీ యవ్వన వికాసము కామదేవునిచే ప్రవర్తింపబడిన ఆగమ సమయ తంత్ర విద్యయందు శివుని దీక్షితును చేయుటలో శివునకు గురుత్వం వహించేనా ఏమి? కామాక్షి తల్లి, ఓ కామాక్షి, నీ యొక్క తత్వదర్శి అయిన యవ్వనోదయము శివునకు మన్మథ విద్య తంత్ర దీక్షయందు గురువు వలె ఆచరించుచున్నదా అని సందేహించుచున్నాను. వేదండ కుంభడంబర వైతండిక కుచభరార్తమధ్యాయ కుంకుమరుచే నమస్యాం శంకరనయనామృతాయ రచయామః. అమ్మ మొలనూలు మిక్కిలి చిక్కినట్లున్నది. శివుని కన్నుల కన్నా ఎర్రగా అమృతము వలె ఉన్నది. శంకరుని కన్నులకు పండుగ చేయు ఓ తల్లి, కుంకుమ వంటి ఎర్రని రంగు కలదాన, ఏనుగు కుంభస్థలముల గొప్పతనాన్ని సవాలు చేస్తున్న బరువైన పాలిండ్లతో నలిగిన నడుము కల తల్లి, నీకు నమస్కారము. గజకుంభములు ఆడంబరముతో మందించు కుచముల భారముతో పీడితమైన నడుముగల కుంకుమ వన్నెగల శివుని నేత్రములకు అమృతమైన అమ్మవారికి నమస్సు చేయుచున్నాను. అమ్మవారి కుచభరము ఏనుగు కుంభస్థలమున ఔన్నత్యముతో వినదించుచున్నట్లున్నది. ఆ కుచభారముచే నడుము పీడింపబడి మిక్కిలి చిక్కినట్లు ఉన్నది. అమ్మవారు శివుని కన్నుల కెర్రని అమృతము వలె ఆస్వాద్యమై ఉన్నది. తల్లికి నమస్కరించుచున్నాను. అధికాంచి మణి కాంచన కాంచీం అధికాంచి కాంచిద్రాక్షం అవనతన జనానుకంపాం అనుకంపానుకూలమస్మదనుకూలాం. కాంచీపురమున కంపానది తీరమందు కాంచనమణి ధరించి మిక్కిలి పూజనీయ అగు జనులయందు దయగల ఒకానొక అమ్మను చూసి తిని, గొప్పదనంతో ఉప్పుతున్న మణులు పొదిగిన బంగారు మొలనూలుతో శరణన్న వారిని కరుణిస్తూ కంపానది తీరములో విహారము చేస్తూ ఉన్న మాకు అనుకూలంగా ఉన్న ఒకానొక తల్లిని కాంచీలో చూశాను. మిక్కిలి పూజనీయమైన మణులు పొదిగిన బంగారు వడ్డానము గల నమస్కరించిన జనులయందు దయగల మాకు అనుకూలమైన ఒకానొక అమ్మవారిని కంపానది తీరమున కాంచీనగరమున చూసి తిని అట్టి తల్లిని నమస్కరించుచున్నాను. పరిచిత కంపాతీరం పర్వతరాజన్య సుకృత సంనాహం పరగురు కృపయా వీక్షే పరమశివోత్సంగమంగళాభరణం. కంపానది తీరమందు హిమవంతుని పుణ్య సమూహమైన పరమశివుని మేనుకి మంగళాభరణమైన అమ్మను పరమ గురువుని కృపతో చూచెదను. తండ్రి అయిన హిమవత్ పర్వత రాజుకు పుణ్యాల పంట
కంపానది తీరానికి సుపరిచితురాలు పరమశివుని ఒడిలోనున్న మంగళప్రదమైన ఆభరణము. ఇట్టి అమ్మవారిని గురుదేవుని దయవలన చూస్తాను. కంపానది తీరముతో పరిచయము గల హిమవంతుని పుణ్యముల సమూహమైన పరమశివుని ఒడికి మంగళాభరణమైన అమ్మవారిని పరగురువుని కృపతో చూచెదను. పరిచితమైన కంపానది తీరము గల హిమవంతుని యొక్క సుకృతముల సమూహమైన పరమశివుని ఒడికి మంగళాభరణమైన అమ్మవారిని పరమగురువుని దయచేత చూచెదను. అట్టి తల్లికి నమస్కరించెదను. దగ్ధమదనస్య శంభోః ప్రధీయసీం బ్రహ్మచర్య వైదగ్ధీం తవ దేవి తరుణిమశ్రీ చతురిమపాకో నచక్షమే మాతః. అమ్మ, నీ యవ్వన శోభ 4 విధులైన మన్మధుని కాల్చిన శివుని బ్రహ్మచర్య నిపుణతను క్షమించలేదు. మన్మధుణ్ణే కాల్చివేసిన శివుని యొక్క బ్రహ్మచర్య పటిష్టత యొక్క పేరు ప్రతిష్టలను చూసి నీ యవ్వన లక్ష్మి చాతుర్య విశేషము ఓర్వలేకపోయినది కదా తల్లి. మదజలతమాలపత్ర వసనితపత్రాకరాధృతఖనిత్రాం విహరతి పుళిందయోషాం గుంజాభూషా ఫణీంద్రకృతవేష. మదజలము ఆకుల చీర, చేత గడ్డిపార, గురువింద పూసల సొమ్ము ధరించిన వేషము వేయుటలో నాగరాజు ఉపయోగించుకున్న కిరాత స్త్రీ విహరిస్తుంది. కస్తూరి జలముతో కూడిన చెవితమ్మలు ధరించినది, ఆకులనే వస్త్రంగా చుట్టుకున్నది, గుణపాన్ని చేతిలో ధరించినది, గురువిందల ఆభరణములతో గొప్ప పాముల ధరించిన వేషముతో పుళిందిని మంత్రాది దేవత విహరిస్తున్నది. మదజలము తమాల పత్రము గాగల, ఆకుల చీర ధరించిన, చేత గడ్డపార ధరించిన, గురువింద పూసల సొమ్ములు ధరించిన, వేషము వేయుటలో సర్పరాజును ఉపయోగించుకున్న కిరాతశ్రీ విహరించుచున్నది. అంకేషుకిని గీతే కౌతుకిని పరిసరే చ గాయకిని జయసి సవిధేంబు భైరవ మండలిని రవశి శంఖ కుండలిని. అంబ తొడపై చిలుక ఉన్నది. అమ్మకు పాట అనిన ఇష్టము. అమ్మ చుట్టూ గాయని గాయకులు ఉన్నారు. ఆమె కర్ణములకు శంఖముతో చేయబడిన కుండలములు ఉన్నవి. అమ్మ చుట్టూ భైరవులు వేదములు ఉన్నవి. ఈ రూపముతో నా సమీపములో ఉన్నావు. చిలక నుంచుకొని పాటకత్తెలు చుట్టుపక్కల నుండగా పాట పాడుటలో కుతూహలాన్ని చూపుతూ శంఖములను చెవుల కమ్మలుగా ధరించి భైరవ పరివృత్తమైన నా సమీపములో వెలుగొందుతున్నావు కదా అమ్మా. అమ్మ తొడయందు చిలుక గలది, పాట యందు కౌతుకము గలది, చుట్టుపక్కలందు గాయకులు గలది, చెవియందు శంఖ కుండలములు గలది, సమీపమున భైరవ మండలమునున్నను నీవు జయించెదవు, సర్వోత్కర్షముగా వర్ధిల్లెదవు. అమ్మ తొడపై చిలుక ఉన్నది. ఆమెకు పాట అనిన ఇష్టము. ఆమె చుట్టుపట్టులలో గాయకులు గాయికలు ఉన్నారు. ఆమె చెవులకు శంఖములతో చేయబడిన కుండలములు ఉన్నవి. ఆమె చుట్టూ భైరవులు అనగా కపాలిక వ్రతదీక్షితులు లేత వేదములు లేక మండలమున్నది. ఈ రూపముతో నా సమీపమునే ఉన్నావు తల్లి. అట్టి నీకు నమస్కరించుచున్నాను. ప్రణత జనతాపవర్గా కృతరణ సర్గా ససింహ సంసర్గా కామాక్షి ముదిత భర్గా హతరిపువర్గా త్వమేవ సా దుర్గా. శరణార్థులకు మోక్షమును నొసగునది, రణమును సృష్టించునది, సింహమును వాహనముగా చేసుకున్నది, శత్రువులను సంహరించునది, శివుని సంతసింపజేయునది ఆ దుర్గయే. శరణన్న వారికి మోక్షమునిస్తూ సింహవాహినియై యుద్ధమొనరిస్తూ శత్రువుల గుంపును సంహరిస్తూ శంకరుని సంతోషింపజేసే ఆ దుర్గవు నీవే కదా తల్లి కామాక్షి. కామాక్షీదేవి ప్రణమిల్లిన జన సమూహమునకు ముక్తివైన చేయబడిన యుద్ధముల సృష్టిగల సింహ సంబంధముతో కూడిన సంతోషించిన శివుడు గల చంపబడిన శత్రు సమూహము గల నీవే ఆ దుర్గవు.
నమస్కరించు జనులకు మోక్షము నొసగునది, యుద్ధములను సృష్టించునది, సింహమును వాహనముగా చేసుకున్నది, శివుని సంతసింపు చేయునది, శత్రువులను సంహరించునది అయిన కామాక్షిదేవి దుర్గయే. శ్రవణచలద్వేదండా సమరోదండాదుతాసురశిఖండా దేవి కలితాంత్రషండా ధృతనరముండా త్వమేవ చాముండా. కర్ణముల యందు ఏనుగులు ఊగులాడుచున్నవి, రాక్షసుల కిరీటములోని నెమలి ఈకలు రాలినవి, మనుషుల తలలను ప్రేగులను ధరించిన చాముండేశ్వరి దేవి నీ స్వరూపమే తల్లి. యుద్ధములో తీవ్ర ప్రతాపం చూపిస్తూ నీ సింహనాదం విని ఏనుగులు పారిపోతుండగా రాక్షసులు జుత్తు పట్టుకొని పెరికి వేస్తూ వారి ప్రేగులను ధరిస్తూ మనుష్యుల తలలను ధరించిన చాముండవు నీవే దేవి. అమ్మవారి బలము ఎంతటిది అనగా ఆమె తన చెవులకు ఏనుగులు గట్టుకొని నడుచుచుండగా ఆ ఏనుగులు కుండలములు వలె చెవులు క్రింద ఊగుతూ ఉన్నవి. ఏనుగులు కుండములు వలె ఊగుచున్నవనగా ఇంకా ఆమె ఎంత పొడవుగా ఉన్నదో ఊహించుకొనవచ్చు. రణరంగమున నిలిచినదనగానే రాక్షసుల తలలపై కిరీటములు కదులును, వానిపై ఉన్న నెమలి ఈకలు కదులును అని చెప్పుటకై రాక్షసులు భయము చేత వణికిపోవుదరని చెప్పుచున్నారు. కపాలములను ప్రేగులను హారముగా ధరించి భయంకరమైన స్వరూపమున యుద్ధమున చాముండుల సంహరించుటచే చాముండాయని దుర్గాదేవిచే నామకరణము చేయబడిన దేవతకు చాముండి అని పేరు. అట్టి స్వరూపమైన చాముండి స్వరూపము కూడా నీవే తల్లి కామాక్షి. పూర్వీధరేంద్ర కన్యే దర్వీభరితేన భక్తపూరేణ గుర్వీమకించనార్తిం ఖర్వీకురుషే త్వమేవ కామాక్షి. ఆకలిగా ఉన్న వారికి సమృద్ధిగా ఆహారముతో తృప్తి కలిగించి వారి బాధను తీర్చుదువు తల్లి. దీనులైన ఆర్తుల ఆకలిని గరిటి నిండా అన్నము ధరించి తీర్చేదానివి నీవే తల్లి. అన్నపూర్ణవు నీవే తల్లి ఓ పర్వతరాజపుత్రి కామాక్షి. వంతును కుమార్తెవైన కామాక్షిదేవి గరిటిలో నింపబడిన అన్నపు ముద్దచే నీవే గొప్పదైన పేదవారి బాధను తగ్గించుచున్నావు తల్లి. పేదలకు గరిటెల నింపిన ఆహారముతో తృప్తి కలిగించి వారి బాధను పోగొట్టెదవు. తాడితరిపు పరిపీడన భయహరణ నిపుణ హలముసల క్రోడపతి భీషణముఖి క్రీడసి జగతి త్వమేవ కామాక్షి. శత్రు సైన్యమును దండించి శత్రు భయమును పోగొట్టి వరాహము ముఖము కలదానివి నీవే తల్లి ఓ కామాక్షి. వరాహరాజ ముఖంతో భయము గొల్పుతూ నాగలిని రోకలిని ధరించి శత్రువులను పీడించి భక్తుల భయాన్ని హరిస్తూ నిగ్రహానుగ్రహ నైపుణ్యాన్ని ప్రకటించి ప్రపంచంలో కేళి విహారం చేస్తున్న వారాహీదేవివి నీవే తల్లి కామాక్షి. ఓ కామాక్షిదేవి, కొట్టబడిన శత్రువు గల మిక్కిలి పీడనము వలన గలిగిన భయమును హరించుటలో నిపుణములైన హలముసలములు గల వరాహపతి ముఖము వంటి భయంకరమైన ముఖము గల నీవే జగమున క్రీడించుచున్నావు. శత్రు సైన్యమును దండించునది, శత్రు భయమును పోగొట్టుటలో సమర్థురాలైన హలముసలములు గల వరాహముఖము గల దానివి నీవే జగమున క్రీడించుచున్నావు ఓ కామాక్షిదేవి. స్మరమధనవరణలోలా మన్మథహేలా విలాసమనిశాలా కనకరుచి చౌర్యశీలా త్వమంబ బాలాకరాబ్జధృతమాలా. మన్మధుని మధించిన ఆ శివుని మన్మథ విలాసముతోనే ధరించి బంగారు కాంతిని దొంగలించు స్వభావము గల చేతిమాలను ధరించిన నీవు బాలవే. మన్మధుని లీలా విలాసాలకు మణిమందిరానివై బంగారు రంగును దోచుకున్న శరీర కాంతితో కమలము వంటి చేతుతో జపమాలను ధరించి కామదహనము చేసిన శివునినే భర్తగా వరించాలని తపించిన బాలా త్రిపుర సుందరివి నీవేనమ్మా కామాక్షి. విమలపటి కమలకుటి
పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. ఓ కామాక్షి, ధవళ వస్త్రములు ధరించి కమలములు కుటీరములుగా గలిగి పుస్తక రుద్రాక్షలు దాల్చిన కరములు అధిక రెప్పలు గల కన్నులు కల దానవు వీణను ధరించిన ఆ సరస్వతివి నీవే తల్లి. స్వచ్ఛమైన తెలుపు వస్త్రమును ధరించి కమలమును ఆసనముగా చేసుకొని విశాలమైన రెప్పలున్న కన్నులతో చేతులలో పుస్తకము రుద్రాక్షమాలను ధరించిన ప్రశస్తే వీణాధారిణి అయిన బ్రహ్మరూపిణి అయిన సరస్వతివి నీవే తల్లి. ఓ కామాక్షీదేవి, శుభవస్త్రములు గల కమలము కుటీరముగా గల పుస్తకము చేత రుద్రాక్షల చేత పవిత్రములని ప్రశంసనీయములైన చేతులు ముడుపు గల రెప్పలతో కూడిన కన్నులు గల ధరించిన వీణగల విలాసములు గల బ్రహ్మివి కాంతివి అయి ఉన్నావు. ఓ కామాక్షి, శుభ్రములైన తెల్లని వస్త్రములు ధరించిన కమలము కుటీరముగా గల పుస్తక రుద్రాక్షలు దాల్చుడిచే పవిత్రములైన చేతులు గల రెప్పలధికముగానున్న కన్నులు గల వీణ ధరించిన సరస్వతివి నీవే తల్లి కామాక్షి. కుంకుమరుచి పింగమసృక్ పంకిల ముండాలి మండితం మాతః జయతి తవ రూపధేయం జపపట పుస్తక వరాభయాబ్జకరం. కుంకుమ కాంతిచే ఎర్రని రంగు కలిగి రుధిరయైన పుర్రెల సమూహమును జపమాల పుస్తకమును వరము అభయములు నొసగు కమలములు వంటి కరములు గల నీ రూపము మమ్ము జయించుచున్నది తల్లి. ఎరుపు పసుపు రంగుల కలగలపు కాంతితో రక్తపు ముద్దలతో కూడిన పుర్రెలతో ప్రకాశిస్తూ జపమాల పుస్తకము వరదముద్ర అభయముద్రములతో కూడిన కమలములు వంటి చేతులు గల నీదైన ఒక రూప విశేషం ప్రకాశిస్తున్నది తల్లి. మా కుంకుమ కాంతితో పింగళ వర్ణము గల రక్తపు బురద గల పుర్రెలచే అలంకరింపబడిన జపమాల పుస్తక వరదాభయ ముద్రగల కమలములు వంటి చేతులు గల నీ యొక్క రూపము జయించుచున్నది. కుంకుమ కాంతిచే పింగళ వర్ణము నొందిన రక్తపు బురదగల్ల పుర్రెల గుంపుచే అలంకరింపబడిన జపమాలను పుస్తకమును వరాభయ ముద్రలను ధరించిన కమలములు వంటి చేతులు గల నీ రూపము మమ్ము జయించుచున్నది తల్లి. ఓ కామాక్షి, ఓ తల్లి, నీవే అన్నపూర్ణవు, బాలా త్రిపుర సుందరివి నీవే, సరస్వతీదేవివి నీవే, వారాహీదేవి నీవే. ఈ సృష్టిలో సకల శక్తి స్వరూపము నీవే తల్లి. ఓ కామాక్షి. కనకమణి కలిత భూషాం కాలాయ సకలహశీల కాంతి కలాం కామాక్షి శీలయే త్వాం కపాలశూలాభిరామ కరకమలాం. మణిఖచిత కనకాభరణములు ఇనుమును మించిన నల్లని కాంతిగల పుర్రెను శూలమును చేత పట్టుకున్న ఓ కామాక్షి, నిన్ను నేను ధ్యానించెదను. మణులను తాపబడిన బంగారు ఆభరణములు ధరించి ఇనుము వలె నల్లనైన దేహకాంతితో మెరిసిపోయే శూల కపాలాలను ధరించి మనోహరంగా ఉన్న నీ రూపాన్ని స్మరిస్తున్నానమ్మా. ఓ కామాక్షిదేవి, బంగారంతో మణులతో కూడిన సొమ్ములు గల ఇనుముతో కలహించు స్వభావము కల కాంతి లేశము గల పుర్రెలతో శూలముతో మనోహరములైన కమలములు వంటి చేతులు గల నిన్ను ధ్యానించెదను. లోహితమపుంజ మధ్యే మోహిత భువనం ముదా నిరీక్ష్యంతే వదనం తవ కుచయుగళం కాంచీ సీమాంచకేపి కామాక్షి. ఎర్రని కాంతి నడుమ భువనమును మోహింపజేయు నీ ముఖమును ధన్యులు మాత్రమే గాంచెదరు తల్లి. సకల భువనాలను నీదైన అరుణ కాంతితో ముంచెత్తబడినట్లుగా భావించి ఆ ఎరుపు వర్ణమునందు నీ ముఖమును పాలిండ్లను నడుము భాగాన్ని తమ హృదయమునందు దర్శిస్తూ ఉండేవారు ఏ కొందరో కదా తల్లి. జలధి ద్విగుణిత హుతవహ దిశాం
आदिनेश्वरकलाश्विनेयदलैः नलिनैर्महेशि गच्छसि सर्वोत्तरकरकमलदळम् अमलम्. మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్ర షట్కమును దాటి సహస్రార కమలమునందు అమలమైన శివుడు ఉన్న దళమును చేరుచున్నావు. ఓ మహేశ్వరి, చతుర్దళ పద్మము, షడ్దళ పద్మము, దశదళ పద్మము, ద్వాదశదళ పద్మము, షోడశదళ పద్మము, ద్విదళ పద్మము, వీటితో కూడుచు వీటన్నిటికంటే పైనున్న అనంత కాంతిగల సహస్రదళమును చేరుకుందువు గదా తల్లి. మూలాధార పద్మము, స్వాదిష్టాన పద్మము, మణిపుర పద్మము, అనాహత పద్మము, విశుద్ధ పద్మము, ఆజ్ఞా పద్మము, వీటితో కూడుచు వీటన్నిటికంటే పైనున్న అనంత కాంతిగల సహస్రారమును చేరుకుందువు గదా తల్లి. 4, 6, 10, 12, 16 2 దళములు గల కమలములు మార్గమున ఓ మహేశ్వరి స్వచ్ఛమైన అన్నిటికీ పైనున్న కమలములు యొక్క దళమును పొందుచున్నావు. సత్కృతదేశికచరణాః సబీజనిర్బీజయోగనిశ్రేణ్యా ఆపవర్గసౌధవలభీం ఆరోహంత్యంబకేపి తవ కృపయా. గురు చరణములను సత్కరించి నీ కృపకు పాత్రులైన ఏ కొందరో బీజచిత్తులై అటు పిమ్మట ఆ జన్మాంతరం బీజమైన అవిద్య నశించి చిత్తమును యొక్క అనువృత్తి కలిగి ఆత్మజ్ఞానమును పొంది జీవన్ముక్తులగుదురు, మోక్ష సాధకులు అగుదురు తల్లి. ఓ తల్లి, గురుచరణములు యందు సత్కరించిన ఏ కొందరో భాగ్యవంతులైన సాధకులలో సబీజ నిర్బీజ యోగములనడి నిచ్చెన మెట్లెక్కుచు మోక్షమనడి భవనపు పైకప్పునకు చేరుకొనగలుగుచున్నారు. కేవలం నీ దయవలనే సుమా. గురుచరణములు సత్కరించి నీ కృపకు పాత్రులైన ఏ కొందరో ముందు సబీజ సమాధిని, ఆ తర్వాత నిర్బీజ సమాధిని అను నీ వరుస మెట్లు గల నిచ్చెన వంటి ఊర్ధ్వయాన మార్గమును పయనించి మోక్ష సాధము యొక్క వలభీని చేరుకుందురు తల్లి. అంతరసి బహిరసి త్వం జంతుతేరేంత కాంతకృదహంతే చింతిత సంతానవతాం సంతతమపి తంతనీషి మహిమానం. ఓ అనంతరూపిణి కామాక్షిదేవి, నీవు యముని సంహరించి ఎడతెగ ధ్యానము చేయు వారి మహిమకు వర్ధిల్ల చేసి జీవి యొక్క అంతర మార్గములోను బాహ్య మార్గములోను ఉన్నదానువు తల్లి. ప్రాణికోటి బహిరంతరాలలో నీవే ఉన్నావు. కాలాతీతవై అహాంతరూపిణివై వెలుగొందుచున్నావు. ఎల్లప్పుడూ నీ ధ్యానంలో నిమగ్నులై ఉన్న సాధకులను మహిమాన్వితులుగా చేసి వృద్ధినందిస్తున్నావు తల్లి. ఓ అహాంతరూపిణి, ప్రాణీచయము యొక్క లోపల ఉన్నావు, బయట ఉన్నావు. యముని అంతము చేయుదానువు. ఎల్లప్పుడూ ధ్యానము గల వారి యొక్క మహిమను విస్తరింపజేస్తున్నావు తల్లి. కళమంజుళవాగనుమిత గళపంజరగత సుఖగ్రహోత్కంఠ్యాత్ అంబరదనాంబరంతే బింబఫలం సంబరాణి నాణ్యస్తం. ఆ అలవి కాని మధుర మంజుల సుమధుర వాక్కుచే కంఠమున పంజరమునందొక చిలుక ఉన్నది. దాని పట్టుకొనుటకు ఎర్రగా పెదవియను దొండపండును మన్మధుడు పెట్టినాడు. ఈ కంఠమనే పంజరములో ఉన్న చిలుక యొక్క అవ్యక్త మధురసలాపనమనే మాటలను బట్టి హేతుబద్ధకంగా ఉన్న ఉనికిని నిర్ధాతకం చేసుకొని దానిని వెలికి రప్పించే పట్టరాని కోరికతో ఎర్రని దొండపండు వంటి పెదవిని ఎర్రగా మన్మధుడు ఉంచినాడు అని భావిస్తున్నాను తల్లి. అమ్మ, అవ్యక్త మధురమైన అందమైన వాక్కు చేత తెలియబడిన పంజరమునందున్న చిలుకను పట్టు తీవ్ర వాంఛ వలన నీ యొక్క పెదవి అనెడు దొండపండు మన్మధుని చేత ఉంచబడినది. అమ్మా, నీ అవ్యక్త మధుర మంజుల వాక్కుల చేత నీ కంఠమను పంజరములో ఒక చిలుక ఉన్నదని, దానిని పట్టుకొనుటకు ఎర్రగా పెదవియను దొండపండును మన్మధుడు పెట్టినాడు తల్లి. జయ జయ జగదంబ శివే
జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేష దయితే జయ జయ చిద్గగన కౌముదీ ధారే. జగజ్జనని మంగళ స్వరూపిణివైన నీవు మరలా మరలా జయించు. ఓ కామాక్షి, హిమగిరి తనయవైన నీకు జయము జయము. పరమేశ్వరుని పట్ట మహిషివైన నీకు జయము జయము. దట్టమైన వెన్నెల ప్రవాహి అయిన నీకు జయము జయము తల్లి. ఓ జగదాంబ, సర్వమంగళ హిమగిరి తనయ పరమేశ్వరి పత్ని, చిత్ ఆకాశంలో వెన్నెల ప్రవాహమా, నిరంతర జయమును సంభావిస్తున్నాను తల్లి. ఓ జగజ్జనని, ఓ మంగళ స్వరూపురాల, జయింపుము జయింపుము. ఓ కామాక్షిదేవి, మంచుకొండ కూతుర, జయింపుము జయింపుము. ఓ పరమేశ్వరుని దయిత, జయింపుము జయింపుము. ఓ చిదాకాశ మండలి దట్టమైన వెన్నెల ప్రవాహమా, జయింపుము జయింపుము తల్లి. జగజ్జనని మంగళ స్వరూపిణివైన నీవు మరలా మరలా జయింపుము. ఓ కామాక్షి, మంచుకొండ బిడ్డవైన నీవు మరలా మరలా జయింపుము. పరమేశ్వరుని భార్యవైన నీవు మరలా మరలా జయింపుము. చిత్ గగన మందలి దట్టమైన వెన్నెల ప్రవాహమైన నీవు మరలా మరలా జయింపుము తల్లి. ఆర్యాశతకం భక్త్యా పఠతాం ఆర్యా కటాక్షేణ నిస్సరతి వదన కమలాత్ వాణీ పీయూషధోరణి దివ్య. భక్తితో ఆర్యాశతకమును చదివిన వారికి అమ్మవారి కటాక్షము చేత ముఖమును కమలము నుండి అమృతధార వంటి దివ్యమైన వాకు బహిర్గతమగును. ఆర్యాశతకమును తన్మయులై భక్తి భావంతో ఎవరు పారాయణం చేస్తారో అమ్మ కడగంటి చూపుల నుండి లభించే దయామృతం వలన వారికి వదనమనే కమలము నుండి అమృతము వంటి వాక్కులు జాలువారుతాయి. భక్తితో ఆర్యాశతకమును చదువువారికి అమ్మవారి కటాక్షము చేత ముఖమును కమలము నుండి అమృతధార వంటి దివ్యమైన వాక్కు బయలుదేరును. ఆర్యాశతకము అనగా ఆర్యావృత్తముతో రచింపబడిన అమ్మవారిని స్తుతించు పద్యముల సమూహము. ఆర్యా కటాక్షం అనగా అమ్మవారి కడగంటి చూపు. సాధకులైతే భక్తి భావంతో పఠిస్తారో వారికి తప్పకుండా అమ్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది. జై కామాక్షి. ఓం శ్రీమాత్రే నమః.